चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै శ్రీ గురవే నమః. ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. సహస్రాక్షిః సప్తజిహ్వః సప్తైదాః సప్తవాహనః అమూర్తిరనఘోచింత్యో భయకృద్భయ నాశనః. అయిపోయిందండి, నిన్న అయిపోయింది. 89వదండి. సహస్రాక్షి సప్తజిహ్వ సప్తైదా సప్తవాహన అమూర్తిరనఘోచింత్యో భయకృద్భయ నాశనః. సహస్రాక్షిషే నమః. వేల కొలది కాంతులు కలిగినటువంటి వాడు, అంటే మనకి అలా కాంతులు కలిగినటువంటి వాడు పరమాత్మ అయినా, ఆ పరమాత్మ కాకుండా మనకి ప్రత్యక్షంగా కనిపించేటటువంటి సూర్యభగవానుడు. అంటే సూర్యభగవానుడు యొక్క కాంతి ఏదైతే ఉందో అది కేవలం అది వెలుగే కాదు, అంటే దాని నుంచి మనకి ఏదైనా కూడా మనకి వస్తుంది. అంటే ఆ వేడిమి వలన ఏదైనా జరుగుతుంది. అది వరకు దాని నుంచే మరి రాపిడి చేసి దాని నుంచి అగ్ని పుట్టించేవాళ్ళు. అలాగే ఏదైనా సరే ఒక తడిగా ఉన్నటువంటి పదార్థం పొడిగా మారిపోతుంది. అలాగే ఏదైనా ఒకటి అంటే ఎండబెట్టడానికి కానీ దేనికైనా పనికి వస్తుంది. ఏదైనా తడిని ఆరబెట్టడానికి పనికి వస్తుంది, వెలుగుని ఇవ్వడానికి ప్రదర్శిస్తుంది. అంటే ఇన్ని రకాలుగా వేల కొలది కాంతులవి. ఆ కాంతుల వల్ల ఏదైనా సాధ్యపడుతుంది. అటువంటి కాంతులు కలిగినటువంటి ప్రత్యక్ష నారాయణ అయినటువంటి సూర్యభగవానుడికి నమస్కారం. సప్త జిహ్వాయ నమః. అంటే జిహ్వ అంటే నాలుక. 7 రకాలైనటువంటి జిహ్వలు ఉన్నాయని చెప్పి ఆ 7టికి గండా అంటే అనేకమైనటువంటి ముఖాలు, అనేకమైన రకాలైనటువంటి జిహ్వలు అంటే ఆయన యొక్క రూపాన్ని వర్ణించేటప్పుడు చెప్తారు. అలాగే ఎక్కువగా మనకి విరాట్ స్వరూపంలో కానీ ఏ స్వరూపంలో అయినా పంచముఖములు సప్త ముఖములు 7 ముఖాల కింద 7 నాలుకల కింద చెప్తారు. ఆ 7 నాలుకలు ఏంటంటే అంటే ఈ నాలుకలన్నీ కూడా దుష్ట సంహారం చేసేటప్పుడు ఆ దుష్టుల్ని హరించేటటువంటి వాటిగా ఆ 7 నాలికలు కాళీ, కరాళి, మనోజవ, సులోహిత, ధూమ్రవర్ణ, స్ఫులింగిని, విశ్వరూప అనేటటువంటి పేర్లు కలిగినటువంటి 7 నాలికలట. అటువంటి 7 నాలికలు కలిగినటువంటి వాడు. 7 జ్వాలలు. నాలిక అనేటటువంటిది ఏంటంటే అక్కడ హరించేటటువంటిది కాబట్టి జ్వాలలు. ఆ నాలిక అంతా కూడా జ్వాల కింద కలిగినటువంటి వాడు. సప్తదశే నమః. అంటే 7 రకములైనటువంటి యజ్ఞక్రియలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి చేత కూడా ఆరాధింపబడేటటువంటి వాడు. యజ్ఞక్రియలు అంటే దానికి కావాల్సినటువంటి సమిధులు, మళ్ళీ ఒక్క సమిధతో అవదు, అగ్ని కావాలి, అలాగే ఆజ్యం కావాలి, ఇతరమైనటువంటి దివ్యమైన మంగళకరమైనటువంటి పదార్థములు కావాలి. అలాగా 7 రకములైనటువంటి యజ్ఞక్రియల చేత ఆరాధింపబడేటటువంటి వాడు కాబట్టి సప్తదశే నమః. సప్తవాహనాయ నమః. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం అని చెప్పి ఆయన శ్లోకంలో ఆయన్ని పఠిస్తాం. అంటే ఆయన యొక్క వాహనానికి 7 గుర్రాలు, 7 అశ్వాలు కలిగినటువంటి రథంలో సంచరించేటటువంటి సూర్యభగవానుడికి నమస్కారం. అమూర్తయే నమః. ఇలాగా 7 రకములైనటువంటి జిహ్వలు కలిగి, వేలాది కాంతులు కలిగి, 7 అశ్వముల యొక్క వాహనములో ప్రయాణం చేసేటటువంటి వాడైనా భౌతికంగా ఎటువంటి రూపము లేనిటువంటి వాడు.
సూర్యభగవానుడికి ఏ రూపం ఉంది? ఏ రూపం లేదు. పరమాత్మకు కూడా రూపం లేదు, సూర్యభగవానుడికి కూడా ఏ రూపం లేదు. కాంతి వెలుగు తప్పితే అక్కడ చూడటానికి ఎటువంటి రూపం అనేటటువంటిది గోచరం కాదు. అందుకని అమూర్తయే నమః. రెండోది తర్వాత అనఘాయ నమః. అనఘుడు అంటే పాపములన్నింటినీ కూడా ప్రక్షాళనం చేసేటటువంటి వాడు. ఆ పాపములన్నింటినీ కూడా ప్రక్షాళనం చేసి మనకి పావనం చేసేటటువంటి వాడు, అంటే మనని పవిత్రులుగా మార్చేటటువంటి వాడు పరమాత్మ ఎవరైతే ఉన్నాడో ఆయనకి నమస్కారము. అచింత్యాయ నమః. చింతకు అందినటువంటి వాడు, అంటే ఊహించటానికి సాధ్యము కానటువంటి వాడు, మన ఊహకి అందినటువంటి వాడు, అటువంటి పరమాత్మకు నమస్కారము. ఊహకు అందనివాడు అంటే మనం అనుకునేటటువంటి రూపం ఆయనది కాదు. అందుకనే ఆ రూపాన్ని మనం భరించలేము, ఆ రూపాన్ని మనం చూడలేము, ఆ రూపాన్ని అసలు ఊహించుకోలేము. ఇట్లా ఉంటుంది ఆ రూపం అని ఎన్ని రకాలుగా ఎన్ని వర్ణనలో వాళ్ళు చెప్పినా కూడా అసలు ఆ రూపాన్ని అనేటటువంటిది ఈ నేత్రములతో చూడలేము. కాబట్టి కేవలం జ్ఞానోత్తరంతోనే మాత్రమే చూడగలిగింది. కాబట్టి ఆ రూపం అనేటటువంటిది ఊహించడానికి సాధ్యము కానటువంటిది, అసాధ్యమైనటువంటిది. భయకృతే నమః. భయంకరుడైనటువంటి వాడికి నమస్కారం. భయంకరుడైనటువంటి వాడు అంటే ఎటువంటి వాడికి భయంకరుడు? మనకైతే సర్వమంగళుడు అటువంటి వాడు. భయంకరుడు అంటే దుష్టులకి, దురాచారులకి భయంకరమైనటువంటి వాడు. వాళ్ళందరినీ కూడా ఆ భయంకరమైనటువంటి రూపంతో వాళ్ళని భయపెట్టి వాళ్ళని సంహరించేటటువంటి వాడు. భయనాశనాయ నమః. రెండు అర్థాలు కూడా పక్కపక్కనే, రెండు పదాలు కూడా పక్కపక్కనే ఉంటాయి. భయనాశనాయ నమః. భయాన్ని పెట్టేవాడు, భయాన్ని నాశనం చేసేటటువంటి వాడు, మన భయం అంతా కూడా తొలగించేటటువంటి వాడు. అణుర్బృహత్ కృశస్థూలో గుణబృన్నిర్గుణో మహాన్ అదృత స్వదృత స్వాస్థ్య ప్రాగ్వంశో వంశవర్ధన. అణు అంటే అతి సూక్ష్మమైనటువంటిది, అత్యంత సూక్ష్మమైనటువంటిది అణువే. ఈ దానికంటే సూక్ష్మమైనటువంటిది ఏమీ లేదు. అంటే దానిలో కూడా మళ్ళీ పరమాణువు, దానిలో కంటే మళ్ళీ ఇది చేసినటువంటిది. అటువంటి అణుస్వరూపంలో ఉండేటటువంటి వాడు మన హృదయస్థానంలో ఉంటాడు. అటువంటి స్వరూపంలోనే మన హృదయస్థానంలో ఉంటాడు అని. అలాగే ఒక్కొక్క అవతారంలో, అంటే ఆంజనేయ స్వామిగా అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అటువంటి సూక్ష్మమైనటువంటి అవతారాన్ని ధరించాడు. కంటికి కనిపించినటువంటి రూపాన్ని కూడా ధరించగలడు. వెంటనే బృహతే నమః. భయంకరంగా వ్యాపించి ఉన్నటువంటి వాడు. మరి అన్ని లోకాలు వ్యాపిస్తే కనుక 14 లోకాలు అంటే మన కంటితో చూడగలిగినటువంటి కొంతమేర ఒక 200 అడుగులు చెట్టు ఉంటే కనుక ఆ చెట్టునే మనం పూర్తిగా దాని మొదలు చివర మనకు కనపడదు, మనం చూడలేం. కాబట్టి అటువంటి భయంకరమైనటువంటి విస్తృతమైనటువంటి రూపం కలిగినటువంటి వాడు. బృహతే నమః. కృశాయ నమః. మూడోది కృశాయ నమః. అంటే ఎటువంటి సూక్ష్మమైనటువంటి వాడో అలాగే అతి తేలికైనటువంటి రూపం కలిగినటువంటి వాడు. అంటే వాయువు కంటే వేగంగా సంచరించగలిగినటువంటి వాడు. వాయువులో సంచరించాలంటే దానికంటే తేలిగ్గా ఉన్నటువంటి పదార్థమే వాయువులో సంచరించగలుగుతుంది. వాయువులో తేలిగ్గా ఉంటేనే సంచరించగలుగుతుంది, లేదంటే కానీ సంచరించడం సాధ్యం కాదు. ఇప్పుడు వాయువులో మనకి ఇనప మొక్కలు లాంటివి వేసాం అనుకోండి, వాయువులో సంచరించగలదు. ధూళి కణాలు, సూక్ష్మజీవులు, అణుమాత్రంగా ఉండేటటువంటివి వాయువులో సంచరిస్తూ ఉంటాయి. వాయువుని చీల్చుకుని వెళ్ళటం వేడు. పక్షులు కానీ ఒక విమానాలు కానీ అదేంటంటే వాయువుని చీల్చుకుని వెళ్తాయి. కానీ వాయువులో సంచరించేటటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాయువు కంటే సూక్ష్మమైనటువంటివి దానిలో సంచరించగలవు. మనకి సైన్స్ కూడా అదే చెప్తుంది కదా, నీటికంటే తేలికైనటువంటివే నీటిలో పైకి వస్తాయి. అందుకే చెక్కలు అలాంటివి వస్తాయి, కానీ దానికంటే బలమైనవన్నీ కూడా నీటిలోకి వెళ్ళిపోతాయి. కాబట్టి ఆ పదార్థం కంటే తేలిగ్గా ఉండాలి. భగవంతుడు అటువంటి వాయువు కంటే కూడా సూక్ష్మమైనటువంటి వాడు. దూది కంటే వాటికంటే కూడా సూక్ష్మమైనటువంటి తేలిక భావం కలిగినటువంటి వాడు. కాబట్టి అందుకే ఎక్కడికి వెళ్ళినా కూడా మనోవేగంతో వెళ్ళిపోగలడు. అంతకంటే సూక్ష్మమైనటువంటి వాడు కాబట్టి వాయువు కంటే వేగంగా వెళ్ళిపోగలడు. అలాగే ఆయన సంచారానికి ఎటువంటి అడ్డు కూడా ఉండదు. వాయువుకి ఎటువంటి అడ్డు లేదు. వాయువు ఎన్ని చోట్లకి ఎలా అయినా వెళ్ళిపోగలడు. అలాగే ఈయనకు కూడా ఎటువంటి అడ్డు ఆపు లేకుండా ఎక్కడికైనా కూడా ప్రయాణం చేయగలిగినటువంటి వాడు. స్థూలాయ నమః. అత్యంత స్థూలమైనటువంటి వాడు కాబట్టి ప్రపంచం అంతా కూడా వ్యాపించి ఉన్నాడు. మళ్ళీ బృహతే నమః అనేటువంటి దానికి అర్థం అత్యంత స్థూలకాయుడు.
ఇంకా స్థూలకాయం ఎంత అనేది మనం ఊహించదక్కేం కాదు. 14 లోకాలు వ్యాపించి ఉన్నటువంటి స్థూలకాయం. గుణభృతే నమః. గుణభృతే నమ, గుణాలతో కూడినటువంటి వాడు. మరి గుణరహితుడు కదా, ఆయనకి ఏ గుణాలు లేవు కదా. మనమైతే గుణాలన్నీ ఉన్నటువంటి వాళ్ళం. అంటే మళ్ళీ తర్వాతే వస్తుంది అది. అన్ని గుణాలు కలిగినటువంటి వాడే కదా అంటే కలిగిన వాడే. ఎలాగా? సృష్టినంతా కూడా చేస్తూ ఉంటాడు కదా. మరి సృష్టినంతా చేసేటప్పుడు ఆ సృష్టిలో చేసేటప్పుడు ఇప్పుడు వాడు మళ్ళాంటి రజస్తమ గుణాలన్నీ కలవాళ్ళందరినీ సృష్టిస్తాడు. వీటిల్లో కూడా మళ్ళీ ఒకటికి తీవ్రమైనటువంటి రజోగుణం, ఒకటికి తీవ్రమైనటువంటి తమో గుణం అలాంటి కలిగినటువంటి వాడిని సృష్టిస్తుంటాడు. కాబట్టి ఆ గుణం తెలిస్తేనే కదా దాన్ని సృజించగలడు. మనకి వంట ఎలా వండాలో చేత అయితేనే కదా మనం ఆ వంట చేయగలిగింది. లేకపోతే వంట ఎలా చేస్తారు? ఏమీ తెలియని వాళ్ళు వంట చేయలేరు. అది కారంగా ఉండాలా, కొంచెం కారంగా చేయండి అంటే దానికి ఏం కారంగా ఉండాలంటే ఏం చేయాలో అది ఉపయోగిస్తారు. లేదు మాకు కారం తక్కువ ఉండాలంటే ఏది తక్కువ ఉండాలో అది చేస్తారు. కాబట్టి ఈయన కూడా అలా సృజన చేసేటప్పుడు ఆ గుణాలు తెలుసు కాబట్టి ఎవరికి ఎంత మాత్రం గుణాలు ఉండాలో వాటిని ఇస్తుంటాడు. కాబట్టి గుణభృతే నమః, గుణములని తెలిసినవాడు, గుణాలని తెలుసు. కానీ నిర్గుణాయ నమః, ఏ గుణములు లేనటువంటి వాడు. గుణములన్నీ తెలుసు కానీ గుణాతీతుడు. ప్రకృతికి సంబంధించినటువంటి గుణములేమి ఆయనకి లేవు. మనం సృష్టించేటప్పుడు మాత్రం ఆ గుణములు ఆధారంగా సృష్టిస్తాడు. అది కాక మనం ప్రకృతిలో ఉంటాం కాబట్టి ఆ గుణాలన్నీ మనం పట్టుకుని ఉంటాయి. అది ఆయన నిర్గుణుడు. మహతే నమః అంటే ఆయన యొక్క ఏ రకమైనటువంటి గుణములు లేవు ఆయనకి, ఏ రకమైనటువంటి కోరికలు లేవు. కాబట్టి ఆయన కావాలనుకుంటే దేన్నైనా సాధించగలడు, కావాలంటే దేన్నైనా ఇవ్వగలడు. ఆయనకి ప్రత్యేకించి దేని మీద కోరిక లేదు. దేని మీద ఏ రకమైనటువంటి సత్వరజస్తము గోళాలన్నిటికీ అన్ని అతీతుడు. కాబట్టి భక్తుడు ఏదైతే కోరుకుంటాడో దాన్ని స్వయంగా అనుగ్రహించగలిగినటువంటి వాడు. మనకి దేని మీద కోరిక ఉందనుకోండి, ఏం చేస్తాం? మనకి సాధారణంగా మనకి ఏదైతే ఇష్టమో అది ఎవ్వరికి ఇవ్వం, పొరపాటును కూడా. మనకి ఇష్టం లేనిది ఇస్తాం అంతే కదా. ఇష్టమైంది ఎవరిని ఇస్తారా? ఇష్టమైంది ఫస్ట్ పక్కన పెట్టుకుంటాం, మనకి ఇష్టమైంది మనం దాచుకుంటాం. మరీ కాదంటే పిల్లలకో భర్త అంతే. ఇంక అంత మీద తప్పితే పక్కవాడికి ఇవ్వడం అనేది పొరపాటును కూడా జరగదు. సో మనకి ఇష్టమైనవి మన దగ్గర ఉంటాయి, మనకి ఇష్టం లేని వాటినే ఇస్తుంటాం. మనం ఎవరైనా ఏదైనా ఇచ్చారంటే కనుక వాళ్ళకి ఇష్టం లేనిదే మనకి ఇచ్చారని చెప్పి అనుకోవాలి, దానిలో ఎటువంటి సందేహం లేదు. అలాగా. కానీ ఆయన మాత్రం ఆయన ఏదైనా ఇవ్వగలడు. ఎందుకంటే దానికి ఆయనకి దేని మీద కోరిక లేదు. ఇది నా దగ్గర ఉంచుకోవాలి, ఇది లేదు అంటే మనం కూడా. ఎందుకంటే మళ్ళీ ఇది ఇచ్చేస్తే మన దగ్గర ఉన్నది కదా అని చెప్పి మన దగ్గర ఉంచుకుంటాం. మన దగ్గర రెండు ఉంటే ఇచ్చేస్తాం. ఒకటి మన దగ్గర ఉంది కాబట్టి రెండోది వాళ్ళకి ఇచ్చేస్తాం. అందుకని మనం కూడా అంత చెడుగా ఊహించుకోకర్లా. కానీ మనం ఏంటంటే సాధారణంగా మనకు ఉన్నటువంటి వాటిని ఇంకోటికి ఇవ్వము. ఆయనకి దేని మీద కోరిక లేదు కదా, దానికి దేని మీద కోరిక లేనటువంటి వాడు దేనిని ఇచ్చేస్తాడు. అధృతాయ నమః అంటే మోయశక్యము కానంత బరువు కలిగినటువంటి వాడు. అంటే ఇందాక స్థూలాయ నమః ఇవన్నీ చెప్పుకున్నాం. అంటే ఎంత బరువు అంటే ఎవరి చేత కూడా పట్టుబడటానికి శక్యము కానటువంటి వాడు. ఎవరు కూడా ఆయన మోయలేరు. అంటే గరుక్కొంతులు మోస్తాడు కదా, అంటే గరుక్కొంతులు ఇవన్నీ కూడా వాళ్ళందరూ కూడా దైవాంశలో వచ్చినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు మోయగలరు. కాళ్ళు మోసినా కూడా మళ్ళీ అక్కడ మనం సూక్ష్మాయ నమః అనేటటువంటి కురిసాయ నమః అనే దానికి వెళ్ళిపోవాలి. ఆయన కూర్చున్నా కూడా దూదిలాగా ఉంటాడు కాబట్టి వెళ్ళిపోతుంటాడు. ఆయన ఏది కావాలంటే అలా చేయగలడు. ఆయన అలాగే చేయగలడు, ఇలాగే చేయగలడు. దీనికి ప్రామాణికం కూడా అంటే మనకి కొంతమందికి దేవతలు ఆహ్వానించారని చెప్పి, అంటే వాళ్ళకి అలా రకమైనటువంటి వాళ్ళ ఇదిగా పూనకాలు వస్తాయి కొంతమందికి. మరి అవి వచ్చినప్పుడు చూడండి, సాధారణంగా ఒక మనిషిని ఒకళ్ళో ఇద్దరు పట్టుకుంటే అయిపోతారు. కానీ అప్పుడు 10 మంది పట్టుకున్నా కూడా వాళ్ళు ఆగరు. అంటే నిజంగా వాళ్ళని భగవంతుడే ఆవహించాడా, లేదంటే వాళ్ళకి అటువంటి ఒక భావన కలిగిందా, ఏదైనా కానివ్వండి. మరి ఆ పరిస్థితిలో మాత్రం 10 మంది కూడా వాళ్ళని ఆపలేరు. అదే వ్యక్తిని మామూలుగా అయితే కనుక ఇద్దరు ఒకళ్ళు పట్టుకుంటే ఆగిపోతారు, వాళ్ళు ఆగరు. అలాగే అది పోయిన తర్వాత మళ్ళీ మామూలుగా అయిపోతారు. అది పొంగనే మామూలుగా అయిపోతారు. అది ఉన్నప్పుడే అత్యంత వాళ్ళు చాలా భారంగా ఉంటారు. వాళ్ళు పట్టుకోవడం చాలా కష్టం. చిన్నప్పుడు కూడా మా చిన్నప్పుడు ఒక ఆవిడకి వెంకటేశ్వర స్వామి ఆవిడకి పుణ్యాడు అనేవాళ్ళు, ఆవహిస్తాడనేవాళ్ళు. అప్పుడు ఆవహించినప్పుడు ఆవిడ ఈ అరచేతిని ఎవరిని పట్టుకోవాలంటే, అంటే మా నాన్నగారు వాళ్ళు కూడా పట్టుకోలేకపోయేవాళ్ళు ఆవిడ చేయి పట్టుకోవాలంటే. అంటే అది
వాళ్ళు పట్టుకోలేని అంటే సుమారుగా ఒక 70 కిలోలో 80 కిలోలో బరువు ఎంత ఉంటుందో మరి వాళ్ళ చెయ్యిని వాళ్ళు పెద్దవాళ్ళే, మేము 2వ క్లాస్లో ఉన్నప్పుడు ఆవిడ చెయ్యిని ఎవరు పట్టుకోలేకపోయేవాళ్ళు, అంత బరువుకు అయిపోయారు ఆవిడ చెయ్యి. ఆవిడకి వెంకటేశ్వర స్వామి ఆవిడకి ఆవహిస్తారు అని చెప్పి ఆవిడ నమ్మకం. చాలా మందికి అది ప్రత్యక్షంగా చూశారు, ఆవిడని చూస్తే. అలాగే మనం చూసాం, చాలా మందిని చూసాం. వాళ్ళకి ఏదైనా పూనినప్పుడు వాళ్ళని ఆపటం అనేటటువంటి శక్యం కదా, అలా భరింపశక్యం కానటువంటి వాడు, ఆ భరించడం ఎంత అనేటటువంటి దాన్ని ఊహింపశక్యం కానివాడు ఎవరైనా మోయలేరు. స్వధృతాయ నమః. స్వధృతాయ నమః అంటే ఎవరి చేత ధరింపశక్యం కాడు, ఎవరి చేత కూడా భరించలేడు, కానీ ఆయనంతా ధరించుకోగలడు, ఆయనంతా భరించుకోగలడు. స్థూలకాయలు వాళ్ళ శరీరాన్ని వాళ్ళు కూడా భరించలేరు. ఎందుకంటే స్థూలకాయ ఉన్నటువంటి వాళ్ళకి నిజంగా వాళ్ళని చూసి ఇతరులకు ఎలా ఉన్నా కూడా వాళ్ళకి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఆ కాయం వల్ల. కానీ ఈయనకి అలా కాకుండా అంత స్థూలంగా ఉన్నా కూడా దాన్ని అంతా కూడా ఆయన భరించుకోగలడు. అందుకే ఆయన స్వయంభూగా ఎప్పుడైనా రాగలడు, ఏదైనా చేయగలడు, తన శక్తిని ప్రదర్శించగలడు. అందుకే శివదర్శనం మరి ఎవరూ ఎత్తలేనటువంటి దాన్ని కొన్ని వందల మంది తోసుకొచ్చినటువంటి దాన్ని మరి రాముడు ఆ ధనుసును పట్టుకుంటూ ఉట్టినే పైకి లేపాడు దాన్ని. అదే ధనుస్సుని రామాయణంలో వర్ణిస్తారు. 5,000 మంది తోసుకుంటూ వచ్చారు దాన్ని పీటిక మీద పెట్టుకుని, వాళ్ళు కూడా మోసుకుంటూ తోసుకుంటూ వచ్చారు చక్రాల మీద. అటువంటి చక్రాల మీద తోసుకొచ్చినటువంటి శివధనస్సు ఏదైతే ఉందో ఆయన పట్టుకుని దానికి తాడు కడుతుంటే అది కాస్త విరిగిపోయింది. సీతాదేవి కూడా అదే ధనస్సుని ఒకసారి ఆవిడ కూడా కాబట్టి వాళ్ళు దాన్ని ఏదైనా చేయగలరు. అది మిగిలినటువంటి వాళ్ళకి అసాధ్యం, అది మనం చేయలేనటువంటి పని. స్వాస్యాయ నమః. పద్మము వలె అందమైనటువంటి ముఖము కలిగినటువంటి వాడు. అలాగే అంటే ఆయన ఉనికి ఏదైతే ఉందో, ఆయన ఉన్నాడు అనేటటువంటి ఉనికే అంత స్వచ్ఛమైనటువంటిది. పద్మం ఎంత స్వచ్ఛమైనటువంటిదో అంత స్వచ్ఛమైనటువంటిది అది. అంటే ఆ పద్మము అనేటటువంటి దానికి ఎటువంటి కల్మషం లేనటువంటిది, ఎటువంటి మాలిన్యం లేనటువంటిది పద్మము. బురదలో పుట్టేటటువంటిది పద్మం అనేటటువంటిది. కానీ బురదలో పుట్టినా కూడా బురదతో దానికి సంబంధం లేదు. అంత అందమైనటువంటి పుష్పం అనేటటువంటిది ఇంకా వేరే ఏమీ లేదు అని చెప్తారు. అటువంటి పద్మం ఎట్లా ఉంటుందో, దాని ఉనికి ఎలా ఉందో అలాగా ఆయన ఉనికి అంత స్వచ్ఛమైనటువంటిది. ప్రాగ్వంశాయ నమః. సృష్టికి పూర్వమే, ఎప్పుడో అసలు ఈ సృష్టి అంటే మనం వచ్చిన తర్వాత ఒక వేలాది లక్షలాది సృష్టిలు అయిపోయి ఉంటే, అసలు ఆ సృష్టిలన్నిటికంటే పూర్వమే, అంటే బ్రహ్మాదుల కంటే కూడా పూర్వం నుంచి ఉన్నటువంటి వాడు. ప్రాగ్వంశాయ నమః. వంశవర్ధనాయ నమః. అలా ప్రాగ్వంశుడయ్యి ఉండి ఈ జీవకోటినంతా వృద్ధి చెందించేటటువంటి వాడు, వృద్ధిపరిచేటటువంటి తన యొక్క వంశీయుల చేత కానీ తనంతా మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా. అందుకే ఏది లేకపోతే కనుక విష్ణు గోత్రం అని చెప్పుకుంటారు. గోత్రం ఏది లేకపోతే కాశ్యప గోత్రం, విష్ణు గోత్రం 2 చెప్పమంటారు. అది మన గోత్రం మనకి తెలియదు అనుకోండి, కాశ్యపుడు, ఎందుకంటే ఆయన నుంచి వచ్చినటువంటిది ఇదంతా కూడా. అలాగే విష్ణు గోత్రోద్భవం. మార్కండేయుడు కూడా చిరంజీవి అని చెప్పమంటారేమో. సాధారణంగా ఏంటంటే విష్ణు గోత్రం. మనకేం తెలియకపోతే కనుక, మీరు ఏం చెప్పకపోతే కనుక బ్రాహ్మణుడు మీ గోత్రం చెప్పకపోతే విష్ణు గోత్రం అని చెప్పేస్తాడు. ఎందుకంటే అందరికంటే ముందరవాడు కాబట్టి. ఎందుకంటే ఆయన దగ్గర నుంచి ఆయన సృష్టి కాబట్టి మనం కూడా ఏదో ఆయన గోత్రంతో ఏదో సంబంధం ఉంది. ఎందుకంటే మాకు ఒకతను ఉండేవాడు, ఏమనంటే కనుక అది విష్ణు గోత్రం, నేను అక్కడి నుంచి వచ్చానని చెప్పేవాడు. మంచిదే మన అందరూ విష్ణు గోత్రోద్భవం అందరం కూడా. భారభృత్ కదితో యోగీశః సర్వకామదః ఆశ్రమః శ్రవణక్షామః సువర్ణో కాదండి, అది సుపర్ణో వాయువాహనః. భారభృత్, ఈ భూభారాన్నంతా కూడా అనంతుని రూపంలో మోసేటటువంటి ఆ ఆదిశేషుడి రూపంలో ఉన్నటువంటి పరమాత్మకు నమస్కారం. కథితాయ నమః. రెండవది భారభృత్ కథితో యోగి. కథితాయ నమః. వేదములు, సంహితలు, ఉపనిషత్తులు వీటన్నిటి ద్వారా పరమ పురుషుడు, పరమాత్మ
అని కీర్తించబడినటువంటి వాడు, అటువంటి మహనీయుడికి నమస్కారము. యోగినే నమః, ఎప్పుడు కూడా సమాధి స్థితిలో ఉండి తపస్సులో నిమగ్నమై ఉండేటటువంటి ఆ పరమాత్మకి నమస్కారం. అవి శివుడు కానీ విష్ణువు కానీ వాళ్ళిద్దరు కూడా ఎప్పుడు కూడా తపస్సు సమాధిలోనే ఉంటారు. వాళ్ళిద్దరూ మనలాగా వాళ్ళకి లౌకికమైనటువంటి కార్యక్రమాలు ఏమి ఉండవు, ఎప్పుడు దానిలోనే ఉంటారు. ఏదైనా దుష్ట సంహారం చేయాలంటే ఆ దుష్ట సంహారం చేస్తారు. మళ్ళీ ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే ఆయన తపస్సు సమాధిలోనే ఉంటాడు ఆయన. ఇంకా యోగీసాయ నమః, యోగినే నమః, యోగీసాయ నమః. ఆ యోగులందరికీ కూడా ఈశ్వరుడు ఆయనే, అంటే వాళ్ళందరికీ పరమేశ్వరుడు ఆయనే. వాళ్ళందరూ కూడా పూజించేది కానీ, యోగులందరూ కూడా ధ్యానించేది, యోగులందరూ కూడా వాళ్ళు చేరుకోవాలనుకునే స్థానం కూడా ఆయనే. ఆయనే యోగి, ఆయనే యోగీసుడు. సర్వకావదాయ నమః, తనని ఆశ్రయించేటటువంటి భక్తులు ఎవరు ఉంటారో వాళ్ళందరికీ కూడా సర్వకామములను కూడా తీర్చేటటువంటి వాడు. అంటే కామధేను వంటి వాడు, కల్పవృక్షం వంటి వాడు, ఏ కోరికనైనా కూడా తీర్చగలిగినటువంటి వాడు, దేన్నైనా కూడా అనుగ్రహించగలిగినటువంటి వాడు. ఆశ్రమాయ నమః, అందరికీ కూడా ఈ సంసార చక్రంలో పడి తిరుగుతుండేటటువంటి వారందరికీ కూడా ఆశ్రమస్థానం. ఆశ్రమం అంటే విరామస్థానం. ఆశ్రమము అంటే ప్రశాంతముగా ఉండేటటువంటిది. ఆశ్రమం అంటే మనం సేద తీరగలిగినటువంటిది ఆశ్రమం. అదే ఆశ్రమం. ఋషుల యొక్క మునుల యొక్క ఆశ్రమాలు ఏంటంటే అక్కడ ఎటువంటిది లేదు, ప్రశాంతంగా ఉంటుంది, విరామం తీసుకోవచ్చు, విశ్రాంతిగా కూర్చోవచ్చు, ధ్యానం చేసుకోవచ్చు. అవే ఆశ్రమాలు. ఆశ్రమాల్లో మళ్ళాగా టీవీ పెట్టుకునేవాడు, సీరియల్స్ చూసేవాడు, లేదంటే సినిమాలు చూసేవాడు ఎవడు ఉండడు. అది ప్రశాంతమైనటువంటి విరామస్థానం. జీవితం నుంచి, సంసారం నుంచి విరామం పొందేటటువంటి స్థానం. అటువంటి దానికి ఆయన ఆశ్రమాయ నమః, దానికి స్థానమైనటువంటి వాడు. ఆ విశ్రాంతికి స్థానమైనటువంటి వాడు, విశ్రాంతిని ప్రసాదించేటటువంటి వాడు. శ్రవణాయ నమః, చాలా శ్రమ పెడతాడు. మళ్ళీ ఎవరిని శ్రమ పెడతాడు? అజ్ఞానుల్ని శ్రమ పెడతాడు. అంటే జ్ఞానం లేనటువంటి వాళ్ళని. ఇప్పుడు బాగా కోరికలు, కామకుడు ఉన్నాడు అనుకోండి, అంటే విపరీతమైనటువంటి కోరికలు. వాడి కోరికలు ఎప్పుడైపోతాయంటే చెప్పడం కష్టం. చచ్చిపోయేదాకా కోరికలతోనే చచ్చిపోతుంటాడు వాడు. వాడికి 24 గంటలు ఎన్ని ఉన్నా కావాలి, ఎన్ని ఉన్నా కావాలి, ఎన్ని ఉన్నా కావాలి. ఇప్పుడు కోటీశ్వరులు వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళలో ఎవరైతే ఇంకా చాలు అనుకున్న వాళ్ళు ప్రశాంతంగా ఉండి ఉండడాన్నంతా కూడా వాళ్ళకి వీళ్ళు ఇచ్చేసి ఇదిగా ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ ఏం చేస్తారు? ఇంకా దాన్ని పోగు చేస్తూ ఉంటారు, పెంచుతూ ఉంటారు. ఈ వ్యాపారం కాదు ఇంకో వ్యాపారం పెట్టాలి. ఇప్పుడు మనం అనుకుంటామే కానీ మనం ఖాళీగా ఉండేది మనమే. మీరున్నారు అనుకోండి, అంబానీ గారు ఉన్నారు అనుకోండి, ఖాళీగా ఉంటాడా? ఒక క్షణం ఖాళీగా ఉండడం. నిద్రపోయేటప్పుడు కూడా వాళ్ళకి ఎంతసేపు వాళ్ళ మార్కెట్ ఎంత పెంచుకోవాలి, ప్రపంచంలో నెంబర్ 1లో ఎలా ఉండాలి అనే దాని మీదే కోరికలు ఉంటాయి. ఎందుకంటే ఒకసారి ఆ స్థాయి వచ్చిన తర్వాత ఆ స్థాయిని నిలబెట్టుకోవడం కోసం నిరంతరం దాని గురించే వాళ్ళ శ్రమ, ఆలోచన. కాబట్టి వాళ్ళకి ఎప్పుడు కూడా ఇంకా వేరే ధ్యాస ఉండదు, ఇదే ధ్యాస ఉంటుంది. అదే ఆయనకి ఇంకేమొద్దు అనుకుంటే కనుక ఇవన్నీ చేయడు. కాబట్టి అటువంటి వాళ్ళని మిక్కిలిగా శ్రమ పెట్టేవాడు. అంటే వాళ్ళకి ఇంకా శ్రమ పెట్టడం అంటే ఆయన వచ్చి ప్రత్యేకంగా ఏం చేయక్కర్లేదు. వాడికి ఆ గుణం పోనంత వరకు వాడే శ్రమ పడుతుంటాడు, అంతే చాలు. ఒకటికి తిండి మీద ఇష్టం అనుకోండి, వాడికి 24 గంటలు రకరకాల పదార్థాలు ఎన్ని తిన్నా వాడి తనకి తీరదు. ఒకడు ఉంటాడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి తింటూనే ఉంటాడు. వాడికి అదే వాడి ధ్యాస అంతా తిండి మీద, ఒకటి కోరికల మీద, ఒకటి మీద డబ్బు సంపాదించడం మీద, ఒకటి పక్కవాడిని తిట్టడం మీద. ఎవడి ధ్యాస వాడిది, ఎవడి కోరిక వాడిది. అటువంటి వాడికి మాత్రం మిక్కిలిగా శ్రమ పెట్టేటటువంటి వాడు. వాడి దానిలో ఉంచుతాడు, వాడు చేస్తూనే ఉంటాడు. వాడి జన్మలు మారినా వాడి బుద్ధి మాత్రం మార్చుకోడు, అలాగే ఉండిపోతాడు. ఎందుకంటే వాడికి ఎప్పుడు భగవంతుని వైపు అడుగులు పడవు, దానికి ఆలోచన రాదు. క్షామాయ నమః, మొత్తం సమస్తాన్ని కూడా నాశనం చేసేటటువంటి వాడు, లయం చేసేటటువంటి వాడు. క్షామాయ నమః. సుపర్ణాయ నమః, సుపర్ణుడు అంటే మనకి భగవద్గీతలో మనం చెప్పుకున్నాం, ఈ సంసారం అంతా కూడా ఒక తిరగబడినటువంటి వృక్షం వంటిది. అంటే దాని యొక్క వేర్లు పైకి ఉండి ఆకులన్నీ కూడా కింద ఉంటాయి. అటువంటి అంటే అలాగే ఇందులోనే మనం విష్ణు సహస్రనామంలోనే చెప్పుకున్నాం, అశ్వత్థ వృక్షంతో సంసారాన్ని కానీ దీన్ని పోల్చారని. ఎందుకంటే అశ్వత్థ వృక్షం అనేది సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపం, లేదంటే విష్ణు స్వరూపం అని చెప్పి.
ఆ సంసారం అనేటటువంటి వృక్షం ఏదైతే ఉందో అదేంటంటే వేదము. ఎందుకంటే భగవంతుని యొక్క స్థానం అంటే వేదము. అటువంటి వేదమే వృక్షముగా కలిగినటువంటి దానికి ఆయన ఆకుల్లాగా ఉండేటటువంటి వాట. ఆయన సుపర్ణాయ నమః, దానికి బంగారపు వర్ణపు ఆకులతోటి శోభిస్తూ ఉండేటటువంటి వాడు, అటువంటి వృక్షాన్ని ఆధారంగా చేసుకుని. అందుకని సుపర్ణాయ నమః. ఇది సువర్ణ కాదు, ఇంకోటి సువర్ణ. సువర్ణ బిందు రక్షోభ్య సర్వవాగీశ్వరేశ్వర వస్తుంది. ఇది సుపర్ణ. చదివేటప్పుడు కూడా అక్కడ సుపర్ణ అని చదువుకోవాలి మనం. వాయువాహనాయ నమః. వాయువు కంటే వేగం కలిగినటువంటి వాడు, వాయువు కంటే వేగంగా పయనించగలిగినటువంటి వాడు, అసలు వాయువుకి చలనాన్ని కలిగించేటటువంటి వాడు ఈయనే. ఆ వాయువు కదలటానికి ఈయన యొక్క అంటే ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క ఆజ్ఞలకు లోబడి ఇవన్నీ కూడా సంచరిస్తుంటాయి. ఇంద్రుడి యొక్క దీనికి, ఇంద్రుడికి మళ్ళీ ఈయనే మళ్ళీ ప్రభువు కాబట్టి అలా పరమాత్మ యొక్క దీనికి లోబడి ఇవన్నీ కూడా ఇలా సంచరిస్తూ ఉంటాయి. అందుకే కదా ఒక్కో చోట ఆపేశాడు, వాయువుని సంచరించకుండా ఆపేశాడు ఒక్కోసారి ఇంద్రుడు. నువ్వు అక్కడ వాయువు సంచరించొద్దంటే లోకాలన్నీ కూడా తల్లడిల్లిపోయినాయి. కొంతమంది యోగులు ఆపేశారు. వాళ్ళ యొక్క యోగశక్తితోటి మహాత్ములు, గొప్ప గొప్ప ఋషులు వాయువుని స్తంభింపజేశారు. వాయువు ఆగిపోతే మరి ప్రపంచం అంతా కూడా ఇదైపోతుంది. కాబట్టి ఆ వాయు సంచారము అనేటటువంటిది ఏదైతే ఉందో అది కూడా ఆపగలిగినటువంటి శక్తి ఆ పరమాత్మకు ఉంది. ధనుర్ధరో ధనుర్వేదో దండో దమైతాదమ అపరాజిత సర్వసహ నియంత నియమో యమ. ధనుర్ధరాయ నమః అంటే ఆయన ధనస్సును ధరించేటటువంటి వాడు. నేరుగా చెప్పుకునేటటువంటి ధనుర్ధరాయ నమః అంటే ధనస్సును ధరించినటువంటి వాడు. శివుడిగా ధరించాడు, శివుడిగా ధరించాడని చెప్తారు. విష్ణువుగా ధరించాడు. అన్ని అవతారాల్లో కూడా ధనస్సుని ధరించినటువంటి వాడు. అలాగే ధనస్సుని ధరించి ఏం చేస్తాడు? దుష్ట సంహారం కోసం ధనస్సుని చేపడతాడు. లేదంటే కనుక ఎప్పుడు కూడా ఆయన బాణం పట్టుకుని ఆయన తిరగడు. ధనస్సు పట్టుకుని ఆయన భుజానికి వేలాడేసుకుని తిరుగుతూ ఉండడు. ఆయనకి ఎప్పుడైతే కావాలో అవసరం అవుతుందో అప్పుడు మాత్రమే ధనస్సును ధరిస్తాడు. ధరించి దుష్టుల్ని శిక్షిస్తాడు. అలాగే ఎవరైతే ఉపాసకులు ఉంటారో, భగవంతుని ఉపాసన చేసేటటువంటి వాళ్ళు ఉంటారో, అటువంటి ఉపాసకులకి ఆయన యొక్క ధనస్సుతోటి వాళ్ళ యొక్క విఘ్నాలన్నింటినీ కూడా తొలగించేటటువంటి బాణాలను ప్రయోగిస్తాడట. అంటే ఆయన బాణాలు ప్రయోగించి ఆయన మన ఉపాసకుడి యొక్క విఘ్నములు అంటే ఏముంటాయి? ఉపాసకుడికి వచ్చేటటువంటి విఘ్నాలు ఫస్ట్ ఇంద్రియములు, కామ్యములు, వీటన్నిటిని కూడా తొలగించి వాళ్ళందరికీ కూడా ఒక ఉన్నతిని ప్రసాదించేటటువంటి వాడు ధనుర్ధరో. ధనుర్వేదమును సకల వేదాలు ఆయన దగ్గర నుంచి వచ్చాయి. అలాగే ధనుర్వేదం అంటే ఇది వేదములు కాదు, ధనుర్విద్యలో శ్రేష్ఠుడు. ఇంకా ఎందుకంటే మనకి భూమి మీదకి వచ్చినటువంటి అవతారాల్లో రాముని అవతారంలో రాముడు ధనుర్విద్యలో మహాశ్రేష్ఠుడు, చాలా గొప్పవాడు ధనుర్విద్యలో. అంటే ఆయనతో సమానమైనటువంటి వాడు మళ్ళీ ఇంద్రజిత్తు అయినటువంటి వాడు కూడా ఆయనతో సమానమైనటువంటి వాడు. వాళ్ళు ఇంకా ఎందుకని శక్తివంతులయ్యారంటే వాళ్ళకి ఆ విద్యతో పాటు మాయాశక్తి ఉంది. ఈయన అది లేదు. ఈయన నరుగా ఉన్నాడు కాబట్టి ఈయన ఆ శక్తి అనేటటువంటిది ఈయన ప్రదర్శించాల. అక్కడ లేదు అని కదా ఈయన ప్రదర్శించాల. అందుకని ఈయనకి మళ్ళీ శక్తి అగస్త్యుడో ఎవరో వచ్చి ఒక మంత్రం ఏదో ఇచ్చి ఆ ప్రభావాన్ని ఇచ్చినట్టుగా చెప్పబడింది. వాళ్ళకేంటంటే దాంతోపాటు ఆ శక్తి కూడా ఉండటం. కాబట్టి అత్యంత ఆ ధనుర్విద్యని పూర్తిగా అభ్యసించినటువంటి వాడు, సంపూర్ణంగా అభ్యసించినటువంటి వాడు. దండాయ నమః అంటే ఎవరైతే దండనకి అర్హులు ఉంటారో ఆ దండనార్హులందరినీ కూడా ఆయన దండిస్తాడు. ఆయన ఎలా దండిస్తాడు? ఆయనే వచ్చి దండిస్తాడా అంటే రాజులు అది వరకు శిక్షలన్నీ కూడా రాజులు వేసేవాళ్ళు. కాబట్టి వాళ్ళ ద్వారా ఆ దండమును ఇచ్చేటటువంటి వాడు, శిక్షలన్నీ కూడా ఇచ్చేటటువంటి వాడు. దమయిత్రే నమః ధర్మమూర్తి అయినటువంటి ఆ పరమాత్మకు. ఎందుకంటే ధర్మం కోసం నిలబడేటటువంటి వాడు. ధర్మం కోసం నిలబడ్డాడు కాబట్టి రావణ సంహారం, హిరణ్యాక్ష సంహారం, హిరణ్య కశ్యప సంహారం, వీళ్ళందరినీ కూడా దుష్టులు అయినటువంటి వాళ్ళందరినీ కూడా ధర్మం కోసమే చంపాడు. వేరే కారణం ఏమీ లేదు వాళ్ళని చంపడానికి. అటువంటి వాళ్ళందరినీ కూడా ధర్మం కోసం నిలబెట్టి ధర్మాన్ని నిలబెట్టడం కోసం సంహరించినటువంటి పరమాత్మకి నమస్కారం. అదమాయ నమః ఈయన ఎవరినైనా కూడా దమాయ నమః ఈయన ఎవరినైనా కూడా అణిచివేయగలడు.
ఏ దిష్టుండైనా కూడా ఈయన అణిచివేయగలడు, కానీ ఈయన అధమాయ నమః ఎవరి చేతనం కూడా అణిచివేయబడనటువంటి వాడు. ఎవ్వరికి కూడా ఈయన్ని అణచివేయటం అనేటువంటి సాధ్యపడదు. అటువంటి వాడు. అపరాజితాయ నమః అపరాజితుడు, పరాజితము అనేటటువంటి లేనటువంటి వాడు, ఓటమి లేనటువంటి వాడు, ఎప్పుడూ కూడా నిత్యము ఈయన ఎప్పటికీ కూడా జయుడే, అపజయం అనేటువంటిది లేదు. సర్వసహాయ నమః అంటే ఎవ్వరు వరం ఇచ్చినా, అంటే ఒక్కోసారి బ్రహ్మగారు వరాలు ఇచ్చాడు అంటే అన్నీ ఆయనే అనుకుందాం. మళ్ళీ రకరకాలు పాత్రలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అనుకుందాం. మళ్ళీ ఒక్కోసారి పరమేశ్వరుడు వరాలు ఇచ్చాడు, ఒక్కోసారి బ్రహ్మగారు వరాలు ఇచ్చాడు. వాళ్ళు ఇచ్చినప్పుడు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలిగాయి. వాళ్ళు ఇచ్చినటువంటి వరాల వల్ల మిగిలిన వాళ్ళందరికీ ఇబ్బందులు కలిగాయి. అప్పుడు మళ్ళీ వాళ్ళందరూ వాళ్ళ దగ్గరికి వెళ్తే వరం ఇచ్చింది ఆయన కాబట్టి ఆయన ఏం చేయలేడు. అప్పుడు వాళ్ళందరూ విష్ణువు దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు మామూలుగా మనమైతే ఏమంటాం, నాకెందుకు ఇచ్చింది ఆయన దగ్గరికి వెళ్ళిపో, నాకు సంబంధం లేదు అంటాం. కానీ ఈయన ఏమన్నట, ఎవడికి కష్టం వచ్చినా కూడా ఆదుకుంటాడు. అది గొప్ప లక్షణం. సాధారణంగా అంటే మానవులమైనటువంటి మనకు ఉండేది ఏంటంటే మన దాకా వస్తేనే, ఆ నొప్పి మన దాకా వస్తే అప్పుడు మనం కూడా ఏదైనా చేరి దాని గురించి మాట్లాడటానికి ప్రయత్నిస్తాం. కానీ లేదంటే కనుక మనకి సంబంధం లేనటువంటి విషయం అయితే మనకి ఎందుకులే, మనం ఎందుకు తలదూర్చాలి, వాళ్ళు చూసుకుంటారని వదిలేస్తాం. ఆయన అలా కాదు. అలా కాకుండా ఆయన ఎవడైనా వరాలు ఇచ్చినా, ఎవడైనా ఏదైనా చేసినా దాన్ని కూడా ఈయనే కల్పించుకొని, సరే వాడు వరం ఇచ్చినా కూడా నేనే దాన్ని సాల్వ్ చేస్తాను, ఆ ప్రాబ్లం సాల్వ్ చేసేటటువంటి వాడు. నియంత్రే నమః సర్వసహాయ నమః అయింది, అందరికీ సహాయం చేసేటటువంటి వాడు. నియంత్రే నమః అందరినీ కూడా నియమించేటటువంటి వాడు. అందుకే ఆయన అడ్మినిస్ట్రేటర్. విష్ణు ఎప్పుడు కూడా అడ్మినిస్ట్రేటర్. ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెడతాడు. ఇందులో సమర్థవంతంగా పనిచేయలేదని వాళ్ళు తీసేసి ఇంకోటి కూర్చోబెడతాడు. ఎవరు ఎక్కడ కూర్చోబెట్టాలో ఆ పోస్టులో వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళకి కావాల్సినటువంటి పనులు అని చెప్పి వాళ్ళ చేత అవన్నీ కూడా చేయిస్తుంటాడు. ఎందుకంటే అందుకే ఆయన సృష్టికర్త, స్థితికర్త. ఆయన సృష్టికర్త బ్రహ్మగారు, ఈయన స్థితికర్త, అడ్మినిస్ట్రేటర్. మొత్తాన్ని నడిపించేటటువంటి వాడు ఆయనే. చివరికి అంతా హరించేటటువంటి వాడు పరమేశ్వరుడు, లయకర్త. ఆయన పని మొత్తం కూడా డిస్ట్రక్షనే. మొత్తం కూడా ఈయన క్రియేషను, ఈయనేమో కన్స్ట్రక్షను, ఆయనది డిస్ట్రక్షను. అది నియమాయ నమః. అలాగే గొప్ప గొప్ప నియమాలన్నింటినీ కూడా నిర్దేశించి ఆ నియమాల ప్రకారంగా ఫలాలను ఇచ్చేటటువంటి వాడు. మనం కూడా ఏదైనా చేయాలంటే ప్రతిదానికి ఒక నియమం, ఒక పద్ధతి, ఒక ఇది, ఇవన్నీ కూడా మనకి వేదముల ప్రమాణం. అంటే వేదములో చెప్పబడ్డ ఇలా చేస్తే ఇలా, దీన్ని ఇలా చేయాలి, దీన్ని ఇలా చేయాలి అనేటువంటి ప్రమాణం అంతా కూడా దాని నుంచి వచ్చింది. ఆ నియమానుసారంగా చేస్తే కనుక ఏమొస్తుంది అనేది కూడా చెప్పబడింది. ఇది చేస్తే ఇలా వస్తుంది. సత్యనారాయణ వ్రతం ఉంది. సత్యనారాయణ వ్రతం నువ్వు నువ్వు చూడకపోయినా, నువ్వు చేసుకోకపోయినా నాయన ఆ కథలనైనా విని ఆ కథ అక్షతలు వేసుకుంటే నువ్వు చేసినటువంటి పాపాలన్నీ కూడా క్షమించిపోతాయిరా అని చెప్పి ఫలశ్రుతులు చెప్పారు. అలాగే విష్ణు సహస్రనామం ఉంది. అలాగే విష్ణు సహస్రనామాన్ని శ్రద్ధాభక్తులు చదివితే కనుక నీ పాపాలన్నీ తొలగిపోతాయిరా అని చెప్పి చెప్పబడింది. కాబట్టి దేనికైనా ఒక నియమము, ఆ నియమం తర్వాత ఒక ఫలితం. మరి మనం చాలాసార్లు చేశాం కదండి, చాలాసార్లు అక్షంతలు వేసుకున్నాం, చాలాసార్లు సహస్రనామం లేదా, ఎందుకు పాపాలు పోవట్లేదు అనే అనుమానం మనం వస్తే, మనం చేసుకున్న పాపం ఏమో పెద్ద హిమాలయ పర్వతం అంతా, మనం చేసుకునే పుణ్యం ఏమో ఓ చిన్న గరిటతో ఉంటుంది. ఆ గరిటతో గొక్కుంటే ఏం పోతుంది అంతది. అందుకని మనకి పోలేదు అంటే పోతుంది, పోలేదు అని చెప్పడానికి సాధ్యం లేదు. పోతోంది, కానీ ఏం చేస్తున్నాం, మళ్ళీ కొత్తవి తెచ్చుకుంటున్నాం. అది పోగొట్టుకుంటున్నాం, కొత్తవి తెచ్చుకుంటున్నాం. గంగానదిలో మునిగాం, పాపాలన్నీ పోగొట్టుకున్నాం, గట్టు మీదకి రాగానే మొదలు పెట్టేశాం. అంతే కదా, గట్టు మీదకి రాగటమే ఆలస్యం. గంగానదిలోంచి బయటికి రాగానే అది గంగానదిలోనే పాపం. దానిలో అనకూడదు, కానీ మలమూత్రాలు విసర్జించకూడదు, ఉమ్మకూడదు, ఇవన్నీ చేయకూడదు. ఎందుకంటే ఎప్పుడైతే దాన్ని నది పవిత్రమని భావిస్తున్నామో దాన్ని మనం చేస్తాం ఆ పనులు. దానిలో అవి చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇంక వాడికి పాపం ఎక్కడి నుంచి వస్తుంది, పుణ్యం ఎక్కడి నుంచి వస్తుంది వాడికి? మనకేం కానీ ఇలాంటి పనులు చేస్తే లేదు. బయటికి వచ్చాము, రాగానే రకరకాల ఆలోచనలు, ఎవరినో తిట్టుకున్నాం, ఎవరినో చూసి వాళ్ళ గురించి ఏదో అనుకున్నాము, అయిపోయింది కదా. పుణ్యం అంతా అక్కడితోనే పటాపంచలైంది, మళ్ళీ మొదలు.
మళ్ళీ మన అకౌంట్లోకి వస్తూనే ఉంది. కాబట్టి మనకి పోతుంది, పోయినా కూడా చాలు. కాబట్టి మనకి పూర్తిగా రావాలి అంటే ఏంటి, ఎప్పుడూ అటువంటి పుణ్యకార్యాలనే చేయాలి, ఎప్పుడూ అటువంటి సద్భావనలే కలిగి ఉండాలి, ఎప్పుడు కూడా అటువంటి ఆలోచనలే కలిగి ఉండాలి. అలా ఉంటే అప్పుడు ఆ ఫలాలు అనేటటువంటివి మనకు కూడా అనుభూతిలోకి వస్తాయి. లేదంటే కనుక ఏంటంటే ఎన్ని మనం చదువుకున్నా కూడా ఇదన్నీ నిజమేనా, నిజంగా వస్తుందా, ఒకసారి అయితే వచ్చేస్తుందా, ద్వాదశ జ్యోతిర్లింగాలు చదువుతుంటే పాపాలు అయిపోతున్నాయి కానీ మళ్ళీ వస్తున్నాయి, అది మనం గ్రహించాం. ఎన్ని పోయాయో దానికి డబులు త్రిబులు కోటి రెట్లు మనం సంపాదించేసుకుంటున్నాం. యమాయ నమః అంటే యమధర్మరాజు గారు, అంటే పాపులందరినీ కూడా శిక్షించేటటువంటి యమధర్మరాజు గారు ఎవరున్నారో ఆయన్ని కూడా తన యొక్క ఆజ్ఞలు పాలించేలాగా చేయగలిగినటువంటి వాడు, ఆయన్ని కూడా తన యొక్క ఆజ్ఞలు పాలించగలిగేలా చేయగలిగిన వాడు. సత్యవాన్ సాత్విక సత్య సత్యధర్మపరాయణ అభిప్రాయ ప్రియార్హోర్హ ప్రియకృత్ ప్రీతివర్ధన. సత్యవాన్ అందరిలో కూడా ఆ సత్వగుణాన్ని ప్రవర్తింపజేసేటటువంటి వాడు. ఆ సత్వగుణం అభివృద్ధి చెందడం వల్లే భగవంతునికి మరింతగా చేరిక మనం కాగలుగుతాం. మిగిలినటువంటి 2 గుణాల వలన ఎట్టి పరిస్థితుల్లో భగవంతుని చేరుకోవటం అసాధ్యం. ఆ సత్వగుణాన్ని మనం అభివృద్ధి చేసుకుంటే కనుక, సత్వగుణ ప్రధానంగా మనం ఉంటే కనుక తప్పకుండా భగవంతుని చేరుకోవటానికి మార్గం అనేటటువంటిది సుగమవుతుంది. అటువంటి సత్వగుణాన్ని ప్రవర్తింపజేసేటటువంటి వాడు, అందులో ఉండాలనేటటువంటి ఒక ప్రవర్తనని కలగజేసేటటువంటి వాడు. సాత్వికాయ నమః ఆయన ఎప్పుడు కూడా అటువంటి సత్వగుణంతోనే ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయన ఇప్పుడు కూడా సాత్వికుడే. సాత్వికుడు అంటే ఎటువంటి అహంకారము, దర్పము, ఈర్ష, అలాగే ఎటువంటి డంభము ఇవన్నీ కూడా లేనటువంటి వాడు. కాబట్టి అటువంటి సాత్వికమైనటువంటి గుణాలని ప్రధానంగా కలిగినటువంటి వాడు, సాత్వికము కలిగినటువంటి వాడు. మళ్ళీ గుణం ఎందుకు అనుకోవాలి, గుణరహితుడు కాబట్టి ఆయనకి మళ్ళీ గుణాలు కలిగినటువంటి వాడు అని ఆయన ఎందుకు అనుకోవాలి మనం. సత్యధర్మపరాయణ మహా నిరంతరము కూడా సత్యమునందు ధర్మమునందు నిలబడి ఉండేటటువంటి వాడు. ఎందుకంటే భగవంతుడు అనేటటువంటి వాడికి ఆయన ఎప్పుడు కూడా సత్యము ధర్మమును ఆశ్రయించినటువంటి అటువంటి వాళ్ళకే ఆయన ఆశ్రయాన్ని ఇస్తాడు, మిగిలినటువంటి వాళ్ళకి ఆశ్రయాన్ని కూడా ఇవ్వడు. కాబట్టి ఆ రెండింటినీ ఆయన ఎప్పుడు కూడా ఆశ్రయించి ఉంటాడు. ఆయన ఎప్పుడు కూడా అటువంటి వాళ్ళనే ఆశ్రితులను చేసుకుంటాడు. మూడు కాలములందు మారినటువంటి సత్యాయ నమః, 3 కాలములందు మారినటువంటి వాడు. అభిప్రాయాయ నమః. అభిప్రాయాయ నమః అంటే పురుషార్థములు కావాలనుకునేటువంటి వాళ్ళకి. పురుషార్థములు అంటే ఏంటంటే మోక్షము, ముక్తి, శాశ్వతమైనటువంటి సత్యము, ధర్మము, వీటన్నింటినీ కూడా ఎవరైతే ఆశ్రయించాలనుకుంటారో, ఎవరైతే వాటిలోనే ఉండాలనుకుంటారో, వాటి ద్వారా మరింత ఉన్నతిని కోరుకుని సద్గతిని కలగజేసుకోవాలనుకుంటారో వాటన్నిటికీ కూడా ఇచ్చేటటువంటి వాడు. అటువంటి పురుషార్థాలని అన్నిటినీ కూడా ఇచ్చేటటువంటి వాడు. ప్రియార్హాయ నమః. ప్రియార్హాయ నమః నాకు భగవంతుడే సమస్తము అనుకునేటటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో వాడు ఆయనకి చాలా ప్రియుడు. అంటే నాకు సర్వము కూడా భగవంతుడే అని చెప్పి కోరుకునేటటువంటి వాడు ఎవడైతే ఉంటాడో, తలచేటటువంటి వాడు ఎవడైతే ఉంటాడో అటువంటి వాడిని కూడా ఆయన దగ్గరుండి కాపాడుతాడు. యోగక్షేమం మహామ్యహం, అటువంటి వాళ్ళ క్షేమం అంతా కూడా నేను చూసుకుంటాను అని చెప్పాడు. కాబట్టి అటువంటి వాళ్ళందరికీ కూడా ప్రియాన్ని చేకూర్చేటటువంటి వాడు. అంతేకాకుండా అటువంటి ఆశ్రితులు ఎవరైతే ఉంటారో వాళ్లకు ప్రియమైనటువంటి దాన్ని కూడా భగవంతుని సమర్పించడానికి సిద్ధంగా ఉంటారు. ఎవరైతే భగవంతుని ఆశ్రయించడానికి సిద్ధపడి సర్వము ఆయనే అనే తెలుసుకునేటటువంటి జ్ఞానాన్ని కలిగి ఉంటారో అటువంటి వాళ్ళకి అత్యంత ప్రియమైనటువంటి దాన్ని కూడా ఆయనకి ఇచ్చేయడానికి సిద్ధపడతారు. ఇందాక మనం చెప్పుకున్నాం, మనమైతే కనుక ప్రియమైనటువంటి దాన్ని మనం ఇవ్వము అని. కానీ అటువంటి జ్ఞానం కలిగినప్పుడు ఇచ్చేస్తాము. అందుకే కాశీలో కానీ గయలో కానీ ఏదో వదిలేనని చెప్తారండి,
ఇష్టమైన దాన్ని, ఇష్టం లేని దాన్ని కాదు, ఇష్టం లేని దాన్ని కాదు, ఇష్టమైన దాన్ని, నీకు బాగా ఇష్టమైన దాన్ని, అంటే నాకు బాగా ఇష్టమైన దాన్ని భగవంతుడి కోసం అర్పించేస్తున్నాను అనేటటువంటి భావంతో చేయటం. ఏదో బలవంతంగా చేయటం కాదు, ఇష్టమైనటువంటి దాన్ని ఇచ్చేయటం. మనం బాగా దేన్నైతే కోరుకుంటాం అలాగా గొప్ప గొప్ప మహానుభావాలు వీళ్ళందరూ కూడా ఏం చేశారు? తపస్సు చేసుకునేప్పుడు వాళ్ళు ఆహారాన్ని, మిగిలినటువంటి వాడిని అన్నింటినీ కూడా విసర్జించేసి, మొత్తాన్ని వదిలిపెట్టేసి భగవంతుడిని తదేకంగా ధ్యానం చేసి, ఎటువంటి కోరికలు లేకుండా, ఏమీ లేకుండా వాళ్ళు భగవంతుడిని ధ్యానం చేసినప్పుడు అలా కొన్ని వందల వేల సంవత్సరాలు చేస్తే కనుక వాళ్ళ యొక్క స్థాయిని బట్టి వాళ్ళకి దర్శనం ఇచ్చాడు. వాళ్ళు ఏదైనా ఇవ్వటానికి సిద్ధపడ్డారు. అలా సిద్ధపడినటువంటి వాళ్ళకి ఆయన చూసుకుంటాడు. అలాగే అటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు ఏదైనా ఇవ్వటానికి వాడు సిద్ధమైపోతాడు. వాడికి చెయ్యి నాది, కాలు నాది అనేటటువంటి ధ్యాస ఏమీ లేదు. ఏదైనా ఇచ్చేస్తాడు. ఏదైనా కూడా ఆయన సమర్పించడానికి సిద్ధంగా ఉంటాడు. దేనైనా ఇచ్చేస్తాడు వాడు. ఈయన ఇచ్చాడు కదా, బలిచక్రవర్తి ఇచ్చేశాడు కదా, 3 ఇస్తానని చెప్పి ఇచ్చేశాడు. అంతకుముందే చెప్పాడు ఏది కావాలంటే అది ఇస్తానని చెప్పాడు. బతిమలాడండి, ఏది వద్దు ఇవే కావాలన్నాడు. ఆ 3 అడుగులు ఇస్తానన్నప్పుడు ఆయన ఏం చేశాడు? అన్నీ ఇచ్చేశాడు. అంటే ఆయన పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం కలిగి ఎప్పుడైతే జ్ఞానవంతుడు అవుతాడో వాడు దేన్నైనా ప్రియంగా, ఆయనకి తను బాగా ప్రియంగా దేన్నైతే అనుకుంటాడో దాన్ని కూడా ఇచ్చేయడానికి సిద్ధపడతాడు. ఎందుకంటే ఆ జ్ఞానం కలిగిన తర్వాత ఇక వాడికి ప్రియమైనటువంటి వస్తువు అనేటటువంటిది ఏమీ లేదు. ఆయన తప్పితే ఇంకేమీ లేదు. అర్హాయ నమః, సమస్తాన్ని అనుగ్రహించగలడు కాబట్టి ఆయన అన్నిటికీ కూడా అర్హుడు. దేనికి అర్హుడు అని చెప్పి చెప్తున్నారంటే, స్వాగత, ఆసన, అర్ఘపాద్య, ఆచమనాది షోడశోపచారాలు తీసుకోవటానికి అర్హుడు. అందుకే మనం షోడశోపచారాలను చేస్తాం. భగవంతుడి మొట్టమొదట ఏ పూజ చేసినా కూడా డైరెక్ట్గా పిలిచి వాళ్ళకి పూజ చేసాం. ముందర షోడశోపచారాలని చేస్తాం. అంటే వాళ్ళని ఆహ్వానించి వాళ్ళని కూర్చున్న తర్వాత వాళ్ళకి ఇవన్నీ కూడా చేస్తాం. సాధారణంగా ఏంటంటే మనం రోజు చేసుకునేటువంటి పూజలు మనం డైరెక్ట్గా ఏవో శ్లోకాల్లో ఏవో చదివేసుకుంటాం. కానీ ఓ సత్యనారాయణతం చేసుకున్నారనుకోండి, ఒక కలశం పెట్టిన తర్వాత కలశంలోకి దాన్ని స్థాపిస్తారు. అంటే స్వామిని ఆహ్వానిస్తారు. ఆయన రోజు ఇక్కడ ఎందుకు ఉంటాడు? మన ఇంట్లో ఆయనే ఉండడు. ఆయన పిలవాలి, ఆయన పిలిచి కూర్చోబెట్టాలి. వ్రతం చేసుకుంటున్నారు, వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారు, ఆ కలశంలో అమ్మవారిని ఆహ్వానిస్తారు. ఆహ్వానించిన తర్వాత పూజ చేస్తారు. పూజ చేసిన తర్వాత మళ్ళీ మనం చేసేవి, ఆ పూజ అయిపోగానే మనం చేసేవన్నీ పాపాలే. అందుకని మళ్ళీ ఏం చేస్తాం? ఆ పూజ నుంచి లేవగానే మళ్ళీ పంపించేస్తాం వాళ్ళని. అప్పటికప్పుడే మళ్ళీ ఉద్వాసన. ఎందుకంటే మరి వాళ్ళు ఉండగా మరి మనం అన్నీ చేయగలమా? చేయలేము. అందుకని ఏం చేస్తాం? అప్పుడే ఉద్వాసన చెప్పేస్తాం. అంటే అమ్మ పూజ చేయించుకున్నావు నా చేత, ఇప్పటిదాకా కూర్చుని నమస్కారం అమ్మ, మళ్ళీ నువ్వు నీ స్థానానికి నువ్వు యథాస్థానం ప్రవేశయామి. ఆ వినాయకుడిని కూడా ఆయన కూర్చోబెట్టి పసుపు వినాయకుడిని చేసి పూజిస్తే ఆఖరి మంత్రం అవగానే మళ్ళీ అన్నీ చేసి ఆయన అక్షతలు మనం మీద వేసుకోగానే మళ్ళీ ఆయన యథాస్థానం ప్రవేశయామి, అయ్యా నీ ప్లేస్కి నువ్వు వెళ్ళిపో, ఎందుకంటే ఇక్కడ ఉండదు. ఎందుకంటే ఆయన మనం భరించలేము ఆయన్ని. అందుకని వెంటనే పంపించేస్తాం. అలాగే వ్రతం చేసుకున్నారు, వెంటనే పంపించేస్తారు. ఏదైనా ఒక కళ్యాణం చేసుకున్నారు, వెంటనే పంపించేస్తారు, ఉంచరు. మనం రోజు చేసుకునే పూజలు ఏంటంటే ఇవి స్తోత్రాలు, స్తుతులే. ఇవన్నీ కూడా ఈ ఆహ్వానించేసుకుని చాలా తక్కువ మంది చేస్తారు. వాళ్ళు కూడా ఏంటంటే ఆ షోడశోపచారాలు మొట్టమొదటి చేస్తారు, చేసి ఆహ్వానిస్తారు. అటువంటి షోడశోపచారాలకి స్వాగత, ఆచమన, అర్ఘ్యపాద్య మొదలైనటువంటి షోడశోపచారాలకి అర్హుడు కాబట్టి ఆయన ప్రియార్హాయ నమః. అర్హాయ నమః, ప్రియార్హాయ నమః ఏందా చెప్పును, అర్హాయ నమః. ప్రియకృతే నమః. ప్రియకృతే నమః అంటే ఎవరికి ఏది ఇష్టమైతే దాన్ని అంతా కూడా ఇవ్వగలిగినటువంటి వాడు. ఏది ఇష్టపడితే దాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు. ఐశ్వర్యాన్ని ఇస్తాడు, సంతానాన్ని ఇస్తాడు, అందమైనటువంటి భార్య కావాలంటే అందమైనటువంటి భార్యని ఇస్తాడు, ఏది కావాలంటే దాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు. విహాయ సగతి జ్యోతి ప్రీతివర్ధనాయ నమః. అలాగా ఏదైనా ఇవ్వగలడు కాబట్టి మనకి ప్రియమైనటువంటి దాన్ని మనకి ఇస్తే ఏమవుతుంది? ఆయన మీద భక్తి, విశ్వాసం అనేటువంటిది ఎక్కువ అవుతుంది. ఎవరైనా మనకి ఏదైనా ఇష్టమైనటువంటి వస్తువులన్నీ ఎవరైనా ఇస్తున్నాడు అనుకోండి, ఆ వ్యక్తి మీద ఇష్టం పెరిగిపోతుంది. అలాగే ఈయన మీద కూడా అలాగా అన్నీ ఇవ్వగలడు కాబట్టి, ఏదైనా ఇవ్వగలిగినటువంటి పరమాత్మ కాబట్టి ఆయన యొక్క ప్రేమ వలన దాన్ని పొంది ఉదారంతో ఆయన మనం అనుకునేవన్నీ కూడా ఇవ్వటం ద్వారా భక్తి అనేటటువంటిది పెంపొందింపజేసేటటువంటి వాడు. మన యొక్క భక్తిని పెంపొందింపజేసేటటువంటి వాడు.
విహాయ సగతిర్జ్యోతి సురుచిర్హిత భుగ్విభు రవిర్విలోచన సూర్య సవిత రవిలోచన. విహాయ సగతయే నమః. ఆకాశ సంచారము కలిగినటువంటి వాడు. ఆకాశం అంటే ఏమీ లేదు, శూన్యమే. అటువంటి శూన్యంలో సంచరించేటటువంటి సూర్య భగవానుడు, సూర్యనారాయణుడు. జ్యోతిషే నమః. తేజస్వరూపుడు. ఆకాశంలో మరి ఆయన అంత తేజస్సుతో ఉంటే కానీ మనకి కనపడ్డు. ఈ లోకాలన్నిటికీ వెలుగుల్ని ప్రసాదించలేడు. లోకాలన్నీ కూడా ముందుకు కదలవు. ఆయన యొక్క కిరణాల వల్లనే లోకాలన్నీ కూడా ముందుకు నడుస్తాయి. ఆ కిరణాలు లేకపోతే కనుక ఏమీ లేదు. అంటే పంటలు లేవు, వృద్ధి లేవు, ఏది కూడా జరగదు. ఈ మొత్తం కూడా ఆయన కనుక ఆగిపోతే కనుక మొత్తం కూడా స్తంభించిపోతుంది. అగస్త్య మహర్షి అలాగే ఈ వింధ్యా పర్వతం అలాగే పెరిగిపోయి ఆయన యొక్క గమనానికి అడ్డుపడిపోయినప్పుడు అందరూ గగ్గోలు పెట్టారు. ఎందుకంటే ఆయన కనుక ఉదయించకపోతే కనుక ఏమీ జరగవు. ఆయన ఒకవైపుకి వెళ్ళిపోగానే అది మితిమీరిగా పెరిగిపోయింది. అందువల్ల ఆయన గమనానికి ఆటంకం ఏర్పడింది. మళ్ళీ దేవతలందరూ ప్రార్థిస్తే మళ్ళీ అగస్త్య మహర్షి ఆయన దాని యొక్క ప్రమాణాన్ని తగ్గించి ఆయన వెళ్ళి ఇంక రాకుండా ఉండిపోయాడు. కాబట్టి ఆయన త్యాగం చేశాడు. కాబట్టి మళ్ళీ ఈ గమనం అనేటటువంటిది సూర్యుడికి ఏర్పడింది. సూర్యగమనం అనేటువంటిది సాధ్యపడింది. కాబట్టి ఆయన గమనం లేకపోతే ఏది సాధ్యం కాదు. అటువంటి తేజోవంతమైనటువంటి స్వరూపము కలిగినటువంటి వాడు. అలాగే మరొక అర్థం ఏం చెప్తున్నారంటే, మనం ఉండేటటువంటిది భూలోకం. ఈ భూలోకం నుంచి పైన 7 లోకాలు, కింద 7 లోకాలు, మొత్తం 14 లోకాలు. కింద 7 లోకాలు ఉన్నాయి. అంటే పాతాళము, రసాతలము, మహాతలము ఇలా చెప్తారు. తలాతలము ఇలా 6 ప్లస్ 1 7 మనం ఉన్నది. పైన 7. ఈ పైన ఉన్నటువంటి 7లో మొట్టమొదటిది అంటే ఆ వెలుగుల్ని ఆ వెలుగుల వల్ల ప్రకాశించేటటువంటిది. ప్రకాశం కృత్రిమం కూడా ప్రకాశిస్తూ ఉంటుంది. లైట్లు వేసుకుంటాం, ఇంకోటి వేసుకుంటాం. కానీ వెలుగుల చేత మాత్రమే ప్రకాశం. వాళ్ళకి ఎటువంటి కృత్రిమత్వం లేనటువంటి లోకం అర్చి అనేటటువంటి లోకం అంట. మొట్టమొదటి లోకం ఆ అర్చి అనేటటువంటి లోకం కేవలం ఆయన ఈ వెలుగు వల్లే ప్రకాశవంతం అవుతుంది. అటువంటి అర్చి అనేటటువంటిది అంటే ఎవరైతే మోక్ష సాధకుడు ఉంటాడో, మోక్షముల కోసం ఆ సాధనలో ఉండేటటువంటి వాడు ఉంటాడో, ఒక్కసారిగా మోక్షం అనేటటువంటిది రాదు. మెట్టు కింద భక్తి, తర్వాత ఆ భక్తి తర్వాత ధారణము, ధ్యానము, వీటన్నిటి మీద ఒక్కో మెట్టు ఎక్కుతూ వెళ్తాడు. అలా వెళ్ళేటటువంటి మొట్టమొదటి చేరగలిగినటువంటి లోకం అర్చిహి అనేటటువంటి లోకం అంట. అది మిక్కిలి తేజవంతమైనటువంటిదిగా. అది సూర్య భగవానుడి యొక్క తేజస్సు మొట్టమొదటిగా అంటే వచ్చి ఆ లోకాన్ని అంతా కూడా ప్రకాశవంతం చేస్తుంది. అటువంటి అర్చి అనేటటువంటి లోకాన్ని మెట్టుగా ఉన్నటువంటి వాడు కాబట్టి జ్యోతిషే నమః, ప్రకాశవంతమైనటువంటి లోకము. సురచయే నమః. ఈ సురచయే నమః అంటే మంచి ఒక రకమైనటువంటి మంచి జిజ్ఞాస, జ్ఞానము కలిగినటువంటి, అంటే ఆయనకి మంచి జ్ఞానము అంటే ఆయన ఆశ్రితులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా అటువంటి భావాలు, అటువంటి జ్ఞానము కలుగుతుంది. కాబట్టి అటువంటి అభిరుచులు కలిగినటువంటి జ్ఞానము ఇవ్వాలనేటటువంటి ఒక మంచి అభిరుచి కలిగినటువంటి పరమేశ్వరునికి నమస్కారము. అలాగే మరొక అర్థం ఏం చెప్తున్నారంటే, 1వ లోకం అర్చిహి అని చెప్పుకున్నాం. 2వ లోకము అహర్లోకము. ఈ అహర్లోకము అనేటటువంటిది కూడా పూర్తిగా అంటే లోకాలన్నీ కూడా ఆయన స్వాధీనంలోనే ఉంటాయి. ఈ అహర్లోకము అనేటటువంటిది కూడా 2వ మెట్టు కింద ఆ జిజ్ఞాసువు, సాధకుడు వెళ్ళేటటువంటిది. అలాగే పూర్తిగా పరమాత్మ యొక్క స్వాధీనంలో ఉండేటటువంటి లోకం అహర్లోకము. కాబట్టి ఈ అహర్లోకానికి సంబంధించినటువంటి మంత్రముగా దీన్ని చెప్పారు. సురచయే నమః అనేటటువంటిది అని చెప్తున్నారు. హుతభుగ్వి భువే నమః. హుతభుగ్వి భవే నమః. యజ్ఞముల్లో అంటే మనం హోమం చేసినటువంటి హవిస్సులన్నింటినీ కూడా వాటన్నిటిని కూడా స్వీకరించేటటువంటి వాడు, వాటన్నిటిని కూడా స్వీకరించేటటువంటి వాడికి నమస్కారం అనేటటువంటిది. 2వ అర్థాన్ని ఏం చెప్తున్నారంటే, విభువు హుతభుక్ భుగ్ విభవే నమః. ఇది మొత్తం పదం. ఇది
హుతబుక్ అంటే ఇందులో చంద్రుడు అనేటటువంటి అర్థం. హుతబుక్ అనేటటువంటి దానికి చంద్రుడు అనేటటువంటి అర్థము. అలాగే విభుహు అనేటటువంటి దానికి పరిపూర్ణుడు అనేటటువంటి అర్థాన్ని చెప్తున్నారు. అంటే హుతబుక్ విభుహు, పరిపూర్ణుడైనటువంటి చంద్రుడు. పరిపూర్ణుడైనటువంటి చంద్రుడు ఎప్పుడు ఉంటాడు? శుక్లపక్షం నాటి పౌర్ణమిలో ఉంటాడు. కాబట్టి శుక్లపక్షాది దేవత అయినటువంటి పౌర్ణమి నాటి చంద్రుడు. అదే ఇది మూడో లోకంట. పైన ఉండేటటువంటి అధోలోకాల్లో, ఊర్ధ్వలోకాల్లో మూడవ లోకంట. అటువంటి శుక్లపక్ష దేవతావాచకమైనటువంటి భగవంతుని గురించి ఇది చెప్తోంది. ఎందుకంటే చంద్రుడైనా సూర్యుడైనా ఇవన్నీ కూడా చివరికి పరమాత్మే. కాబట్టి ఆ చంద్రుని గురించి చెప్తోంది. కాబట్టి హుతబుక్ అంటే చంద్రుడని, విభు అంటే పరిపూర్ణుడని. కాబట్టి హుతబుక్ విభు అంటే పూర్తిగా పరిపూర్ణమైనటువంటి చంద్రుడు. ఆ చంద్రుడు ఉండేటటువంటి శుక్లపక్షము. కాబట్టి శుక్లపక్ష దేవతా నామంగా ఇది చెప్పబడింది అనేటటువంటి అర్థాన్ని రెండు అర్థంగా చెప్తున్నాడు. రవయే నమః. ఈ రవయే నమః అనేటటువంటి దానికి రా వి అనేటటువంటి దాన్ని కూడా మళ్ళీ రెండు అర్థాలు చెప్తున్నారు. రా అంటే జలమును, వి అంటే కనుక సంగ్రహించేటటువంటి వాట. అంటే మరి అంటే ఆ నీటిని కూడా, నీరంతా కూడా సంగ్రహించి మళ్ళీ మేఘాల రూపంలో వర్షింపజేసేటటువంటి వాడు. నీటిని తన యొక్క కిరణాల ద్వారా మొత్తాన్ని గ్రహిస్తాడు. గ్రహించి తర్వాత వాటన్నిటిని కూడా మేఘాల రూపంలో ఉంచుతాడు. మేఘాల రూపంలో ఉంచి వాటన్నిటిని కూడా వర్షింపజేస్తాడు. మనం ఫ్రిడ్జ్లో అయితే అలాగే దాచిపెట్టుకుని చక్కగా తర్వాత తింటాం. అలాగే ఇవన్నీ మేఘాలన్నీ కూడా మనకి అలాగే పనికి వస్తాయి. ఆ మేఘాలన్నింటినీ కూడా వర్షింపజేస్తాడు ఆయన. కావాల్సి వచ్చినప్పుడు వర్షింపజేస్తాడు. అలాగే ఇంకో అర్థాన్ని కూడా ఈ నామానికి, అంటే లోకాల గురించి కూడా ఇక్కడ చెప్తున్నారు. మనకి ఇప్పటికి 3 లోకాలు చెప్పారు, 4వ లోకంలో చెప్తున్నారు. మనకి ఉత్తరాయణం, దక్షిణాయనం అని చెప్పి 2. ఇవన్నీ కూడా సూర్యుని యొక్క గమనం వల్ల ఏర్పడినటువంటివే. సూర్య గమనం వల్ల ఏర్పడినటువంటి ఆయనములు ఇవన్నీ. ఇందులో ఉత్తరాయణం అనేటటువంటిది పుణ్యకాలం అని చెప్తారు. ఉత్తరాయణ పుణ్యకాలం అని చెప్తారు. ఆ ఉత్తరాయణ పుణ్యకాలం కోసమే ఆయన ఆగి భీష్ముడు తన యొక్క ప్రాణాన్ని వదిలేశాడు. అంటే ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణించడం అనేటటువంటిది ఊర్ధ్వలోక, అలా మరణించినటువంటి వాడు ఊర్ధ్వలోకాలకి చేరతాడు. అంటే వాడు ఇంకా అధోలోకాలకు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. నరకము మొదలైనటువంటి వాడికి ప్రాప్తించము, వాడు అలా పైలోకాలకు వెళ్తాడు అని చెప్పి చెప్తారు. కాబట్టి అటువంటి శుభ సమయానికి దీనికి అధిపతి ఎవరు? ఈ కాలం, ఈ ఉత్తరాయణం దక్షిణాయనం అనేటటువంటిది ఏర్పడుతున్నటువంటిది సూర్యుడి వల్లనే. కాబట్టి ఈ రవి అనేటటువంటి ఆయన దానికి అధిపతి కాబట్టి, ఉత్తరాయణ పుణ్యకాలానికి అధిపతి కాబట్టి, ఉత్తరాయణ పుణ్యకాలానికి అధిపతిగా ఉంటూ జనులందరినీ కూడా ఊర్ధ్వలోకాలకి పంపేటటువంటి వాడు కాబట్టి రవి. ఇది ఈ పరమాత్మకి, ఈ సూర్యభగవానుడు ఉండేటటువంటి ప్రదేశం ఏదైతే అది 4వ లోకం అని చెప్పి చెప్తున్నారు. ఆ లోకం విరోచనాయ నమః. విరోచనాయ నమః అంటే ఈ ఉత్తరాయణము దక్షిణాయనం. ఉత్తరాయణం అనేటువంటిది మళ్ళీ పుణ్యకాలము, అది సూర్యుడు దానికి అధిపతి అని చెప్పారు. ఉత్తరాయణం దక్షిణాయనం 2 కలిపితే సంవత్సరం. ఇంకా ఆయనం అనరు దాన్ని, 2 కలిపితే ఆయనం. ఆ సంవత్సరాన్ని ఒక దేవతగా కనుక బోధిస్తే కనుక, అంటే ఆ సంవత్సరానికి కూడా ఒక దేవత యొక్క పేరు ఇస్తే కనుక, మనకి సూర్య అష్టోత్తరంలో ఆయనకే వస్తాయి. ఇది సంవత్సరాయ నమః, మాసాయ నమః, పక్షాయ నమః అని నామాలు వస్తాయి. సూర్య అష్టోత్తరంలో ఇవన్నీ వచ్చే నామాలు. అయితే ఆ సంవత్సరం అనేటటువంటి నామానికి, సంవత్సరం అనేటటువంటి కాలానికి ఒక దేవతకి నామకం ఇస్తే దానికి తిరోచన అనేటటువంటి నామాన్ని ఇచ్చారట. కాబట్టి తిరోచనాయ నమః, ఆయన పరమాత్మ. అంటే అన్ని సూర్యుడైనా చంద్రుడైనా అన్నీ ఆయనే. కాబట్టి అనేక రకాలైనటువంటి నామాలు, అనేక రకాలైనటువంటి గుణాలు, అవే సహస్రనామాలు, అవే 1000 నామాలు. కాబట్టి ఆ తిరోచన అనేటటువంటి పదం నుంచి వచ్చినటువంటిది ఇది. కాబట్టి అందుకనే విరోచనాయ నమః అంటే వివిధములైనటువంటి కాంతుల చేత ప్రకాశించేవాడటటువంటిది ఒక అర్థమైతే, ఈ ఆయనముల నుండి కలిపి ఒక సంవత్సరం అయితే కనుక ఆ సంవత్సరానికి అధిపతి అయినటువంటి దేవత యొక్క నామం అయితే ఏదైతే ఉందో అది తిరోచన అనేటటువంటిది. కాబట్టి ఆ తిరోచన అనేటటువంటి నామం నుంచి వచ్చినటువంటిదే ఈ విరోచనాయ నమః అనేటటువంటి శబ్దము, మంత్రము అని చెప్పి చెప్తున్నారు. తర్వాత సూర్యాయ నమః. సూర్యుడు అంటే రవి, సూర్యుడు.
దానికి దీనికి తేడా ఉంది అంటే ఉంది, లేదంటే ఇక రెండు పేర్లు ఎందుకుంటాయి. సూర్యుడు అంటే సంచరించేవాడట, నిరంతరం కూడా సంచరించేటటువంటి వాడు. ఈయన 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 ఇప్పుడు ఆగుతాడు, ఇప్పుడు ఆగడం అనేటటువంటిది లేదు అసలు. నిరంతర సంచారి ఆయన. ఎందుకంటే మనకిక్కడ చీకటి పడిపోయినా ఇంకో చోట మళ్ళీ ఉదయిస్తున్నాడు, వాళ్ళకి చీకటి పడిపోతే ఇక్కడ ఉదయిస్తున్నాడు. కాబట్టి 24 hours ఆన్ డ్యూటీ ఆయన. 24/7, 24/7, 365 ఎప్పుడు కూడా ఆన్ డ్యూటీ. ఆయన డ్యూటీలో లేకపోతే మనకి ఇబ్బంది. ఆయన ఒకవేళ తుఫాన్ వచ్చినా మనకి కనపడ్డే కానీ ఆయన డ్యూటీ ఆయన చేస్తూనే ఉన్నాడు. కాకపోతే ఈ మేఘాల వల్ల మనకి దర్శనం ఇవ్వడం అంతే. మళ్ళీ మన ఇప్పుడు ఆంధ్రాలో తుఫాన్ ఉంది, లేదా తమిళనాడులో కనిపిస్తాడు, కర్ణాటకలో కనిపిస్తాడు, ఢిల్లీలో కనిపిస్తాడు, అన్ని చోట్ల కనిపిస్తున్నాడు, మనకి కనిపించడం అంతే. అంటే ఎక్కడ మేఘాలు ఉన్నాయి అక్కడ కనిపించట్లా. ఆయనేం డ్యూటీ మానేలా, ఆయనకేం రెస్ట్ లేదు పాపం. ఆయన ఎప్పుడు రెస్ట్ లేకుండా తిరుగుతూనే ఉంటాడు, ఎల్లప్పుడు కూడా రెస్ట్ లేకుండా తిరుగుతుండేటటువంటి వాడు. కాబట్టి ఆయనకే పేరు సూర్యాయ నమః, నిరంతరము సంచరించేటటువంటి వాడు. సవిత్రే నమః, సవిత్రుడు. ఈ సవిత అనేటటువంటిది కూడా సూర్యనామమే. సూర్యునికి వచ్చే సూర్యారాధనలో వచ్చేటటువంటి నామమే సవితాయ నమః. అంటే వర్షాన్ని ఇచ్చి ఇవన్నీ కూడా పైరులన్నీ కూడా అంటే మనకి ఇవన్నీ కూడా పండించడానికి కారణమైనటువంటి వాడు. వర్షాన్ని ఇచ్చి వాటన్నిటిని కూడా వాటన్నిటికీ కూడా కారణమైనటువంటి వాడు. కాబట్టి అలాగ వాటన్నిటిని కూడా సృష్టించేటటువంటి వాడు. కాబట్టి సవిత్రే నమః. ఒక్క నిమిషం. సవితాయ నమః అనేటటువంటిది కూడా ఆయన పేరేనండి. సూర్యునికే ఉన్నటువంటి ఒక నామం. ఎక్కువ పేర్లు ఇవే, విష్ణు సహస్రనామంలో పేరు లలిత. మీకు దేవతలకు అందరికీ అవి వస్తాయండి. మనకి మామూలుగా పేర్లు పెట్టేవి ఎక్కువ, వీటిలోవే చాలా ఉన్నాయి. రవి, సూర్య, సవిత, సాత్విక, సత్య, ఇందులోనే కూడా రవిలోచనాయ నమః. రవి అంటే తేజస్సు కలిగినటువంటి వాడు అని చెప్పును. ఆ తేజస్సు చేత సమస్తాన్ని ప్రకాశింపజేసేటటువంటి వాడు. తన యొక్క తేజస్సుతోటి సమస్తాన్ని కూడా ప్రకాశింపజేసేటటువంటి వాడు అని. అలాగే ఈ సవిత అనేటటువంటి దానికి కూడా అది ఎందుకు వచ్చిందని చెప్తున్నారంటే విష్ణు పురాణం ప్రకారం రసాన్ని గ్రహించటం వల్ల రవి అని, ప్రజలందరినీ కూడా ప్రసవింపజేయటం వల్ల, అంటే ప్రసవింపజేయటం అంటే సృష్టింపజేయటం, అంటే ప్రజల్ని సృష్టింపజేయటం అంటే మనకు కావాల్సినటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా సృష్టించేటటువంటి వాడు. అవన్నీ సృష్టించడానికి కారణమైనటువంటిది ఈ కిరణాలే, సూర్యకిరణాలే. మన చిన్నప్పుడు కూడా చదువుకున్నాం, కిరణజన్య సంయోగ క్రియ అనేది జరుగుతుంది. ఆకులన్నీ కూడా ఆ సూర్యరశ్మిని గ్రహించి అవన్నీ కూడా ఇది అవుతాయి అని. అంటే మొక్కలు అలా బతకాలంటే కనుక సూర్యుడు అవుతాయి కనుక 4 రోజులు వర్షాలు పడితే కనుక రైతులందరికీ ఇబ్బంది. కాబట్టి వాటన్నిటిని కూడా సృష్టించేటటువంటి వాడు, జీవులకు కావాల్సినటువంటి ఆహార పదార్థాలని కూడా సృష్టించేటటువంటి కాబట్టి సవితాయ నమః అనేటటువంటి నామం. అనంతో హుత భుగ్భోక్త సుఖదో నైకదో గ్రజ అనిర్విణ సదామర్షి లోకాధిష్టానమద్భుత. అనంతహుత భుగ్భోక్త్ర, యజ్ఞముల యందు హవిస్సులన్నింటినీ కూడా తీసుకునేటటువంటి వాడు. ఇది మామూలుగా చెప్పుకున్నాం, ఈ అర్థాన్ని చెప్పుకున్నాం అంతకు ముందు కూడా. ఇక్కడ కూడా అనంత హుత భుగ్భోక్త్రే నమః అనేటటువంటి పదానికి అర్థం చెప్తున్నారు. హుతభుక్ అంటే ఇంద్రుట, భోక్త అంటే ప్రజాపతి. మళ్ళీ ప్రజాపతి అంటే బ్రహ్మగారు. కాబట్టి వాళ్ళిద్దరు ఎవరి కంట్రోల్లో ఉంటారు? అనంతుడి కంట్రోల్లో ఉంటారు. అనంతోహుత భుగ్భోక్త్ర, అనంతోహుత భుగ్భోక్తాయ నమః. ఒకే పదం కింద, ఒకే మంత్రం కింద. అంటే ఆ ఇంద్రుడు బ్రహ్మగారు కూడా ఇద్దరు ఎవరి కంట్రోల్లో ఉంటారో అటువంటి అనంతుడికి నమస్కారము. సుఖదాయ నమః. మనకి
సకలమైనటువంటి సుఖాల్ని కూడా ఇచ్చేటటువంటి వాడు. అంటే ఎటువంటి వారికి సుఖాన్ని ఇస్తాడు? ఆయన్ని ఆశ్రయించినటువంటి వాళ్ళకి, ఆయన భక్తి పార్వస్యంతో ఆయన్ని అర్చించేటటువంటి వాళ్ళకందరికీ కూడా సుఖాన్ని ఇచ్చేటటువంటి వాడు. నైకదాయ నమః. నైకదాయ నమః అంటే మనం ఒకటి అడిగితే 100 ఇస్తాడు. అంటే అంటే సరైన స్థితిలో కోరుకుంటే మనం అనుకున్న దానికంటే కూడా మరింతగా వర్షించేటటువంటి వాడు. అంతే కదా, ఒక్క ఉసిరికాయ ఇస్తే ఆవిడికి అంత పెద్ద వర్షాన్ని కురిపించాడు. ఆ చారుమతీదేవికి ఏమీ కోరుకుండానే అన్ని రకాలైనటువంటి అనుగ్రహించాడు. కాబట్టి భక్తుడు అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, పరమ భక్తుడు అనేటటువంటి వాడు ఏమీ కోరుకోడు. ఇంకా పరమ భక్తితో ఉండేటటువంటి వాడు ఏమీ కోరుకోడు. మనకి మామూలుగా కూడా ఏం చెప్తారు, దేవాలయానికి వెళ్ళినా ఏం వెళ్ళినా కూడా ఎటువంటి కోరికను కోరుకోక్కర్లేదు అని చెప్తారు. అంటే మామూలుగా మళ్ళీ కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పంతులు గారే చెప్తారు, నమస్కారం చేసుకుని మీకు కోరికను కావాల్సిన కోరుకోండి తీస్తారు అని. అసలు మన మనసులోనే ఆయన ఉన్నప్పుడు మనం కోరుకునేది ఏముంది? అంటే నేను చాలా సంవత్సరాలు బట్టి, అంటే నేను కొంచెం బుద్ధి వచ్చిన తర్వాత అలా కోరుకోవడం మానేశాను. ఇంకా ఇది కావాలి అది కావాలి. ఒకప్పుడు చిన్నప్పుడు నేను కూడా కోరుకునేవాడిని. అంటే మనకు అది తెలిసినప్పుడు మనం ఇంకా కోరుకోవటం అనవసరం. ఇప్పుడు ఆయన మనలోనే ఉన్నాడు, అన్నీ మనంతా ఆయన చూస్తున్నాడు అన్నప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా వెళ్ళి నాకు 1 కోటి రూపాయలు కావాలి, లేదంటే ఇంకోటి జరగాలి, ఇంకోటి జరగాలి. సర్వే జనా సుఖినో భవంతు. అంతే, అందరూ బాగుండాలి. మన నారాయణమూర్తి గారి లాగా అందులో నేను ఉండాలి, చాలు. ఇంకంతకంటే ఏం అక్కర్లేదు. అంతే కదా, అందరూ బాగుండాలంటే అన్నీ కోరుకుంటేనే బాగుంటాం అంటే చాలు కదా. ఇంకా ఎందుకంటే డబ్బున్నా ఆరోగ్యం లేకపోతే ఉపయోగం లేదు, ఆరోగ్యం ఉన్న డబ్బు లేకపోతే ఉపయోగం లేదు. అందుకని బాగుండాలి అని అనుకుంటే ఒక్క కోరికతో అయిపోయింది. అందుకని అందరూ బాగుండాలి చాలు. 10 మంది మంచిని కోరుకుంటే మన మంచిని ఆయనే ఇస్తాడు. కాబట్టి అంతే, అటువంటి సద్భావం ఉందనుకోండి ఇక మిగిలినవన్నీ కోరుకోకర్లా. అందుకని ప్రత్యేకంగా కోరుకోమని చెప్పినా కూడా కోరుకోవటం మానేస్తాం. అందుకని అంటే గొప్ప కోసం కాదు, మామూలుగా ఇంకా ఆ విషయాన్ని తెలుసుకుంటే మనం కోరుకోవడం మానేస్తాం. అలా కోరికలు అనేటటువంటి ఇవ్వకల్లా, ఇవ్వకుండా ఆయనే ఇస్తాడు, బోల్డని ఇస్తాడు. కోరుకోని వాళ్ళకే ఇస్తాడు, కోరుకునే వాళ్ళకి ఇవ్వడు. మనకి మామూలుగా సామెత అయితే అంటే అడగందే అమ్మైనా పెట్టదని. కానీ అమ్మైనా కూడా 4 సార్లు అడిగితే ఏమిస్తుంది? 2 పీకుతుంది. కానీ ఎప్పుడు అడగని పిల్లాడికి చూడండి, అమ్మైనా కూడా వాడిని కూర్చోబెట్టి పెడుతుంది. అరే వీడు పిచ్చోడు, అసలు ఎప్పుడు ఏమి అడగడు అని చెప్పి వాడికి ఎక్కువ పెడతారు. ఎవరైనా తల్లి కూడా వాడినే ఎక్కువ చూస్తుంది. అందుకని అడగటము అడగాలి, అడగకుండానూ ఉండాలి. అది ఎప్పుడు అడగాలో అప్పుడే అడగాలి. అందుకని 24 గంటలు అడగకూడదు, అది అడిగేటప్పుడే అడగాలి. అందుకే మనకు ఒక పాటలో చెప్తారు, నడిరే ఏ జాములు అనేటటువంటి పాటలో చెప్తాడు, రాత్రిపూట వచ్చినప్పుడు అమ్మవారి దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఖాళీకి కూర్చుంటాడు కదా, అప్పుడు అడుగమ్మా, అప్పుడైతే ఏదేని తింటాడు. పొద్దు నుంచి అయితే ఆ తిరుపతిలో నిలబడి ఆయన చాలా బిజీగా ఉంటాడు, అప్పుడు వస్తాడని అద్భుతంగా చెప్తారు. నీ దగ్గరికి వస్తాడు కదా ప్రశాంతంగా, అప్పుడు ప్రశాంతంగా వచ్చి కూర్చుంటాడు కదా, అప్పుడు అడుగమ్మా, నా కోరికలు తీర్చుకుని అడుగమ్మా, నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను, అప్పుడు అడుగు, ఇప్పుడు పడితే అప్పుడు అడగకు, నేను అడిగినా వెండు, నువ్వు చెప్తే వింటాడు అని చెప్పాడు. అంటే అడగటానికి కూడా ఒక ఇది ఉంటుంది. అసలు ఏం అడగలేదు అనుకోండి, చక్కగా పిలిచి వాళ్ళే పెడతారు. నైకదాయ నమః, ఇదే చెప్పుకున్నా, నైకదాయ నమః, వాళ్ళకి ఏదైనా అనుగ్రహించగలడు. అగ్రజాయ నమః, అందరికంటే మొట్టమొదటి వచ్చినటువంటి వాడు, హిరణ్య గర్భం రూపంలో మొట్టమొదటిగా జన్మించినటువంటి మహానుభావుడు, అటువంటి అగ్రజుడు, అందరికంటే గొప్పవాడు, అందరికంటే పెద్దవాడు, అందరికంటే కూడా అందరికీ అన్నైనటువంటి వాడు. అనిర్విణ్ణాయ నమః, ఆయనకి ఎటువంటి నిర్వేదము లేదు, ఆయనకి ఎటువంటి విచారము లేదు. కోరిక లేనటువంటి వాడికి విచారమే ఉండదండి. కోరిక లేనటువంటి వాడు ఏ విచారం లేనటువంటి వాడే. ముక్తులు, అందుకే సన్యాసులు, సాధువులు, వాళ్ళకి ఏ విచారం ఉండదు. వాళ్ళకేం కోరిక లేదు కదా, వాళ్ళకి ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఏమీ లేదు. ఇంకా వాళ్ళకి ఏం కావాలి? ఏమీ అక్కర్లేదు. అదే సర్వసంగ పరిత్యాగి, అన్నీ వదిలేసినటువంటి వాడు. ఒక్క గోచిగుడ్డు ఉంటే చాలు, అది కూడా ఇతరులకి ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి. వాళ్ళ శరీరం ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా వాళ్ళకి ఒక గోచిగుడ్డు ఉంటే చాలు, ఇంకా దేంతో పని లేదు. ఎవరైనా పెడితే తింటారు, పెట్టకపోతే తినరు, ఏం పర్వాలా, సర్వం దేవుడే, ఆయనే చూసుకుంటాడని చెప్పి ఆ నమ్మకంతో ఉండేటటువంటి వాడు ఇక దేన్ని పట్టించుకోడు. కాబట్టి అటువంటి వాడికి ఏ కోరికలు ఉండవు. అందుకని ఆయనకి ఏమీ లేవు. అలాగే సదామర్షి, ఆయన మనం చేసేటటువంటి
పాపాలు పుణ్యాలే ఉంటాయిలేండి, పాపాలన్నింటినీ కూడా ఎన్ని పాపాలైనా కూడా ఓపికతో భరించేటటువంటి వాడు. మనం ఎన్ని పాపాలను చేసినా కూడా వాటన్నిటిని కూడా ఓపికతో ఓర్పుతోటి భరించేటటువంటి వాడు, ఎన్ని పాపాలు చేసినా కూడా. ఇంకా మారుతాడు. లోకాధిష్టాయ నమః. అనంతకోటి బ్రహ్మాండాలన్నీ, ఇక్కడ అనంతకోటి బ్రహ్మాండాలు అని చెప్తున్నారు. ఒకటే కదండి, అంటే ఒకటి కాదు, 14 లోకాలు కలిపితే ఒక బ్రహ్మాండం అనుకుంటే అటువంటి బ్రహ్మాండాలు బోల్డని తిరుగుతున్నాయని చెప్తారు. అదే మనకి మామూలుగా సైన్స్లో కూడా చెప్తారు, చాలా గ్యాలాక్సీలో చాలా తిరుగుతున్నాయని చెప్పి, చాలా ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్తారు, సైన్స్ ప్రకారం కూడా చెప్తారు. అనేక కోటి బ్రహ్మాండాలు అయితే ఉంటే, అందుకే ఆయన కూడా అనేక కోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వర స్వామి, వాటన్నిటికీ బాస్, బిగ్ బాస్. కాబట్టి అటువంటి లోకాధిష్టాయ నమః, వాటన్నిటికీ కూడా ఆ బ్రహ్మాండాలన్నిటికీ కూడా అధిష్టాన దేవతగా ఉన్నటువంటి వాడు, అటువంటి వాడికి నమస్కారం. అద్భుతాయ నమః. మరి అన్ని లోకాలకి అధిష్టాన దేవతగా ఉన్నటువంటి వాడు, ఆయన ఏం చేసినా కూడా అద్భుతంగానే ఉంటుంది. కాబట్టి అటువంటి అద్భుతాలన్నింటినీ కూడా చేసి భక్తులకి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ప్రసాదించేటటువంటి పరమాత్మకు నమస్కారం. మీరు ఎక్కువ చెప్పుకుందాం అని కంటిన్యూ చేస్తున్నాను. నేను ఇంకో 2 శ్లోకాలు చెప్పి ఆపేస్తాను, రేపటితో అంటే ఇంకో 10 శ్లోకాలతో ఆగిపోతుంది. పిల్లలు ఉన్నారు. ఓకే, అయితే ఇక్కడితో ఆపేసుకుందామండి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. స్వస్తి. ఇప్పటికీ 1:06 వచ్చింది.